విత్ భరత్. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు మరోసారి పెంచనున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 61 సంవత్సరాలుగా ఉంది. దీన్ని 63 లేదా 64 సంవత్సరాలకు పెంచనున్నట్లు చెబుతున్నారు. మున్సిపల్ పరిషత్ ఎన్నికలు ముగిసిన వెంటనే అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం. రిటైర్మెంట్ వయసు పెంపు ఆలోచనపై నిరుద్యోగులు భగ్గుమంటున్నారు. అటు ప్రభుత్వ ఉద్యోగుల్లోనూ భిన్న వాదనలే వస్తున్నాయి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేక రేవంత్ సర్కార్ కొత్త ఎత్తులు వేస్తున్నట్లు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇదే విషయంపై అనాలిసిస్ చేద్దాం. గుడ్ ఈవినింగ్ భరత్. ఇప్పటికే 61 సంవత్సరాలంటే ఎక్కువ వయసే, ఇంకా మళ్ళీ 63 to 64 అంటే ఏజ్ ఎక్కువ అండ్ నిరుద్యోగులకి సమస్యలు వస్తాయి కదా. సో నిజంగా జరిగే అవకాశం ఉంటుందంటారా, జస్ట్ ప్రచారమేనా? అంటే ఒక ఫీడ్బ్యాక్ అయితే తీసుకునే పనిలో ప్రభుత్వం పడింది. ఖచ్చితంగా జరుగుతుందని చెప్పలేం, జరగలేదని కూడా చెప్పలేం. ఓకే, ఇప్పుడు గతంలో కేసీఆర్ సర్కారు 58 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలకి పెంచింది. కరెక్ట్. వాళ్ళు 2021లో పెంచారు. సో లాస్ట్ 3 years లో వాళ్ళకి ఎటువంటి రిటైర్మెంట్స్ లేవు. 2024 నుంచి రిటైర్మెంట్ స్టార్ట్ అయింది. ఓకే. సో బేసిక్ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, రిటైర్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యావరేజ్గా 50 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది ప్రభుత్వం. ఒక నెలలో దాదాపు 5 నుంచి 7 వేల మంది రిటైర్ అవుతున్నారు. సో మీరు లెక్క పెట్టండి, 5,000 ఇంటూ 50 లక్షలు అంటే ఇద్దరు రిటైర్ అవుతే 1 కోటి రూపాయలు యావరేజ్గా వస్తుంది. 5,000 మంది గనక ఒక సంవత్సరంలో రిటైర్మెంట్ అయితే గనక దాదాపు 2,500 కోట్ల వరకు దానికి వెళ్తుంది. సో ఇట్లా బకాయిలు ఆ 3 సంవత్సరాల మారటోరియం ద్వారా చాలామంది 2024-25లో రిటైర్ అయ్యారు. వాళ్ళ పెండింగ్ బకాయిలు దాదాపు 13,000 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు ఉన్నాయి ఆల్రెడీ. సో ఈ 13,000 కోట్ల బకాయిలు తీర్చేందుకోసం ప్రతి నెల 700 కోట్ల చొప్పున రిలీజ్ చేస్తూ వస్తున్నారు. సో 700 కోట్లు ఇంటూ 13,000 అంటే ఇప్పుడున్న దాని ప్రకారమే ఆ బకాయిలు మొత్తం కనుక తీర్చాలంటే దాదాపు 18 నెలలు అవుతుంది. 18 నెలలు కంప్లీట్ అవుతే పాత వాళ్ళు ఇప్పటి వరకు రిటైర్ అయిన వాళ్ళు తీర్చొచ్చు. కానీ ప్రతి నెల మళ్ళీ రిటైర్ అవుతూ ఉంటారు. సో పాత ఇప్పుడు 700 కోట్లు రిలీజ్ చేసినా మొత్తం బకాయిలు క్లియర్ అయ్యేందుకు 18 నెలలు పడుతుంది, అంటే 1.5 year పడుతుంది. కానీ ప్రతి మంత్ మళ్ళీ రిటైర్ అవుతూ వస్తారు. సో ఈ బ్యాక్లాగ్ పడే అవకాశం ఉంది. సో దీని ఉద్దేశంతో ఇదే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తుంది. అంటే లీకులు ఇస్తుంది. ఎట్లా ఉంటుంది ఖచ్చితంగా రేపు వచ్చి మేము ఎవరు చెప్పారు మీకు ఉద్యోగ విరమణ పదవి విరమణ వయసు పెంచుతామని మేము చెప్పామా అని కూడా అనొచ్చు. ఒక ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది. యూనిఫామ్ సర్వీస్లు అంటే ఇప్పుడు లైక్ పోలీస్ కానీ లేకపోతే ఆర్టీసీ కానీ కొంత ఫిజికల్ ఏమంటారు ఫిట్నెస్ అవసరం. వాటిలో ఆర్టీసీ డ్రైవర్లు అయినా వాళ్ళైనా అవసరం. బట్ ఆఫీస్లో కూర్చొని జాబ్ చేసే కొన్ని వాళ్ళకి ఇప్పుడు ఎందుకంటే మనిషి ఆయుర్దాయం పెరుగుతోంది కదా. కొన్ని సర్వీసెస్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. మెడికల్ కాలేజెస్లో ప్రొఫెసర్ల పదవి విరమణ వయస్సు 65 సంవత్సరాలు ఉంది. సుప్రీంకోర్టులో పనిచేసే జడ్జెస్ వయస్సు 65 సంవత్సరాలు ఉంది. హైకోర్టు జడ్జెస్ పదవి విరమణ వయస్సు 62 ఉంది. టీఎస్పీఎస్సీ లాంటి వాటికి 65 సంవత్సరాలు. ఇట్లా అంటే ప్రొఫెషన్ బట్టి ఇప్పుడు మెడికల్ కాలేజీలో 65 సంవత్సరాలు ఎందుకు వేశారంటే మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్స్ దొరకరు, పీజీ చెప్పేవాళ్ళు దొరకరు కాబట్టి, షార్టేజ్ ఉంది కాబట్టి 60 సంవత్సరాలు చేశారు. సో ఇప్పుడు 61 సంవత్సరాలు ఉంది. 1-2 సంవత్సరాలైనా పెంచితే కనుక ఏమైనా భారం తగ్గుతుందా? ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ విధంగా తప్పించుకుంది. ఇప్పుడు వీళ్ళ బ్లేమ్ చేయొచ్చు, కానీ బీఆర్ఎస్ కూడా 3 సంవత్సరాలు పెంచింది కదా. అంటే వాళ్ళ మేనిఫెస్టోలో 60 ఏళ్ళు చేస్తామన్నారు, 60 ఏళ్ళు కాస్త 61 సంవత్సరాలు చేశారు. అయితే ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటి, ఉద్యోగులు రెడీగా ఉన్నారా? ఫస్ట్ అన్ని వర్గాల ఉద్యోగులు రెడీగా ఉండకపోవచ్చు, అన్ని సర్వీసుల వాళ్ళు రెడీగా ఉండకపోవచ్చు. ముఖ్యంగా ఆర్టీసీ డ్రైవర్స్ 61 సంవత్సరాలు డ్రైవింగ్ చేయడమే కష్టం. పోలీస్ సంబంధించి కూడా వాళ్ళు డ్యూటీ కానిస్టేబుల్ లేకపోతే హెడ్ కానిస్టేబుల్ ఎస్ఐ స్థాయి వాళ్ళు ఫిజికల్గా చాలా ఫిట్నెస్గా ఉండాలి. సో యూనిఫామ్ సర్వీసెస్లో కొంత ఇబ్బంది అవుతుంది. ఎవరెవరు యాక్సెప్ట్ చేయొచ్చు, ఎవరెవరు చేయొచ్చు, ఇట్లా ఉంటుంది. రెండవ ప్రాబ్లం, నిరుద్యోగుల నుంచి సమస్య వస్తుంది. మీరు ఉద్యోగ క్యాలెండర్ చేస్తామని చెప్పి నిరుద్యోగులు ఇంకా రిటైర్మెంట్ ఆలస్యం ద్వారా ఇంకా కొత్తగా ఖాళీలు ఏర్పడవని నిరుద్యోగుల నుంచి కూడా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది.
సో ఒకటి ఫైనాన్షియల్, మెయిన్ ప్రాబ్లం ఫైనాన్షియల్. ప్రతి నెల 700 కోట్లు రిలీజ్ చేసినా సరే అది సరిపోదు. జీపీఎఫ్ అంటే ప్రభుత్వ ఉద్యోగులు తమ జీపీఎఫ్ అంటే మనకు ప్రైవేట్ ఎంప్లాయీస్కి ఏమో ప్రతి మంత్ పిఎఫ్ కట్ అవుతుంది, ఎంప్లాయీ. కానీ ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వీళ్ళు కొంత దాచుకుంటారు, జీపీఎఫ్ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ అంటారు. ఆ దాచుకున్న సొమ్మును రిటైర్మెంట్ తర్వాత ఇస్తారు. వాళ్ళ డబ్బులు వాళ్ళు దాచుకున్న గ్రాట్యుటీ అంటే సరే ప్రభుత్వం ఇవ్వాలి, కానీ వాళ్ళు దాచుకున్న డబ్బులు వాళ్ళకి ఇచ్చేందుకే ఇప్పుడు ఆలస్యం జరుగుతుంది. ఇప్పుడు నిన్న 2025 ఫిబ్రవరి వరకు ఉన్న జీపీఎఫ్ను నిన్న ఇచ్చారు. అంటే ఇప్పుడు నవంబర్ డిసెంబర్లో రిటైర్ అయిన వాళ్ళు ఇంకా 10 నెలల జీపీఎఫ్ వాళ్ళ దగ్గర పెండింగ్లో ఉంది. వాళ్ళు దాచుకున్న డబ్బులు వాళ్లకు ఇవ్వడానికి కూడా ఇబ్బంది అవుతుంది. మెయిన్ మూడు రకాలుగా ఇబ్బంది ఉంటుంది. 3 రకాలు. ఒకటి జీపీఎఫ్ ద్వారా వస్తుంది, గ్రాట్యుటీ ఒకటి ఇస్తారు, మూడవది కమ్యూటేషన్ పెన్షన్. అంటే 70 ఇయర్స్ జనరల్గా ఏంటంటే 70 సంవత్సరాలు వరకు, 60 నుంచి 70 సంవత్సరాల వరకు పెన్షన్. ఒకవేళ వాళ్ళు మధ్యలో మరణిస్తే గనక ఎట్లా అని చెప్పి వాళ్ళకి 40% పెన్షన్ ముందే అమ్ముకునే అవకాశం ఉంటుంది. సో ఈ 3 రకాల బెనిఫిట్స్ ప్రభుత్వం నుంచి వస్తాయి. సో ఇప్పుడు పిఆర్సీ లేకపోతే ఆదాయ వనరులు పెరగడం వల్ల ప్రభుత్వం మీద కూడా డెఫినెట్గా భారం పడుతుంది. యావరేజ్గా 40 to 50 lakhs యావరేజ్గా ఒక ఉద్యోగి ఈ జీపీఎఫ్ కానీ గ్రాట్యుటీ కానీ ఇవన్నీ ద్వారా తీసుకుంటాడు. కానీ జీపీఎఫ్ ద్వారా పడే సొమ్ము వాళ్ళ సొంత సొమ్ము, అది కూడా మనం గుర్తించాలి. రెండవది ఇవన్నీ అంటే ఆర్థిక భారము వర్సెస్ ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోతున్నాయి. సో ఇప్పుడు రేవంత్ సర్కార్ ఏం చేయాలి? ఆర్థికంగా పెంచుకోవాలి, వనరులు పెంచుకోవాలి, ఖర్చులు తగ్గించుకోవాలి. అదే చేస్తారు. ఇప్పుడు ఈ ఎలక్షన్ అయిన తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఆ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ అయిన తర్వాత ఈ 3 ఏళ్ళు పాలించాలంటే ఫైనాన్షియల్గా ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి అవి తొలగించుకొని వచ్చే డబ్బులు పక్కాగా రాబట్టుకోవడం, వీటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. చేయకపోతే మళ్ళీ ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. సో అందుకని ఆలోచన చేస్తున్నట్టు ఒక లీక్ వచ్చింది. రేపు పొద్దున వచ్చి మేము అసలు ఆలోచన లేదని చెప్పినా ఆశ్చర్యం లేదు. సో మాట్లాడదాం. మనం ఎంప్లాయీస్ యూనియన్స్ నేతలు మనతో పాటు ఉన్నారు. భుజంగరావు గారు ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అయ్యారు. అదేవిధంగా ఏలూరి శ్రీనివాసరావు గారు తెలంగాణ గెస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. తర్వాత కట్కన్ రమేష్ గారు ఎస్టీయూ నుంచి జాయిన్ అయినారు. ముందుగా ఏలూరు శ్రీనివాసరావు గారు వినబడుతుందా? వినబడుతుంది. సో నమస్కారం. ఏంటి ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా అడిగారా? ఈరోజు సీఎం గారిని కలవడం జరిగింది. ఓకే, ప్రస్తావన తెచ్చాము. కాకపోతే ఈరోజు గ్రీటింగ్స్ వరకు జేఏసీ తరఫున ముఖ్యమంత్రి గారిని, గౌరవ సిఎస్ గారిని, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యుల్ని, మంత్రివర్యులు అందరినీ కూడా చాలా వరకు కలిసాము. మాకున్న జనరల్ గా పాలసీ మ్యాటర్ ఏదైతే మేజర్ డిఏ గానీ హెల్త్ కార్డ్స్ గానీ, డిఏ చెప్తే అప్పుడు అసెంబ్లీ సెషన్ కంప్లీట్ గానే చూద్దామని చెప్పారు. హెల్త్ కార్డ్స్ మీద యాక్చువల్ గా నిన్న 30th మీటింగ్ కండక్ట్ చేసి ఉండే. అది మాకు కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల మా జగదీశ్కి నాకు కమ్యూనికేషన్ గ్యాప్ ఉండటం వల్ల అది మేము కరీంనగర్ వెళ్ళాము. ఆ టైంకి మేము రాలేకపోయాము. దాన్ని సిఎస్ గారు ఢిల్లీ 2-3 days లో ఢిల్లీ వచ్చాక ఇమీడియట్ కండక్ట్ చేస్తామని చెప్పి హెల్త్ కార్డ్స్ మీద ఫైనల్ చేస్తున్నారు. డిఏ మాత్రం అసెంబ్లీ సెషన్ గానే ఒకటి ఆల్రెడీ ఇస్తామని డిఏ ఇస్తా అన్నారు. వీటితో పాటు పెండింగ్ బిల్స్ కూడా అడిగితే డీటెయిల్ గా మాట్లాడదామన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మినిస్టర్స్ చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారు కాబట్టి మేము పూర్తిగా ప్రస్తావించలేకపోయాను. పర్సనల్ గా మీటింగ్ కూడా కండక్ట్ చేస్తామని నాకు జేఏసీ చైర్మన్ గారికి, మాతో వచ్చిన జేఏసీ మా భాగస్వామ్య సంఘాల ప్రతినిధులు అందరితో సీఎం గారు చెప్పడం జరిగింది. మాకైతే కొంత ఇబ్బందులు ఉండడం వాస్తవం. ఇది ఒక్కటే కాదు, పిఆర్సీ ఒకటి రావాల్సి ఉంది. డిఏ ఇప్పుడు 1వ తారీఖు అంటే మళ్ళీ ఇంకా 5 DAలు, ఒక డిఏ ఇచ్చిన ఇంకా 5 DAలు పిఆర్సీలో మెర్జ్ ఇస్తారనేది అది మేజర్ సమస్య. పెండింగ్ బిల్స్ కూడా 11,000 కోట్లు ఉన్నాయి. అది సీఎం గారు కూడా గుర్తు చేశారు. 11,000 ఉన్నాయి, 700 కోట్లు ఇస్తామన్నారు. 700 కోట్లు చెప్పి ఇస్తున్నారు. మనం దేనికి ఇవ్వమంటే దానికే ఇస్తున్నారు. దేనికి ఇవ్వమంటే దానికి ఇస్తున్నారు. కానీ 700 కోట్లు అనేది చాలా లెస్సర్ అమౌంట్, స్మాల్ అమౌంట్ అవుతుంది. ఎందుకంటే ఎవ్రీ మంత్ రిటైర్ అయ్యే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. మళ్ళీ 400 కోట్లు అదనంగా రిటైర్ అవుతారు ఎవ్రీ మంత్. 600 అబోవ్ అవుతున్నారు. 600 అంటే సంవత్సరంలో 7,000, దాదాపు 7,000 దాకా రిటైర్ అవుతారు. 8,000 వరకు యావరేజ్ ఉంది ఇయర్లీ.
8 to 9,000 అంటే మేము 600 అనుకుంటున్నాము. 350 to 400 crores ఎవ్రీ మంత్ అక్యుములేట్ అవుతుంది వాళ్ళు 700 crores ఇచ్చిన. కాకపోతే మాకు ఈ పెన్షనర్స్ మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే వాళ్ళు రిటైర్ అయిపోయి పిల్లల మ్యారేజ్ కావచ్చు, హెల్త్ ప్రాబ్లం కావచ్చు, కిస్తీలు కట్టాల్సింది, ఈఎంఐలు కట్టాల్సింది, చాలా ఇబ్బందులు ఉన్నాయి. అది కొన్ని మేము చెప్తున్నా గానీ బయటికి మేము అనటం లేదు. మా పెన్షన్ సంఘాల వాళ్ళు డైరెక్ట్ గా మాట్లాడగలుగుతారు. మేమైతే గవర్నమెంట్ దగ్గర ప్రస్తావన చేస్తున్నాం. ప్రస్తావన కూడా కాదు, ఒక రకంగా మేము ఒత్తిడి అంటే మా బాగానే ఒత్తిడి చేస్తున్నాం. ఇబ్బంది అవుతుంది, మా కంట్రోల్లో కూడా తప్పుతుంది. మా కంట్రోల్ దగ్గర మీరు కూడా ఏం చేయలేరు. గత ప్రభుత్వం చేసిన తప్పే మీరు చేస్తున్నారు. ముందు పెన్షన్ సంబంధించిన బాకీలు మొత్తం క్లియర్ చేయాలి. ఇప్పుడు ఏదైతే మీరు మెన్షన్ చేశారో ఇది గ్రాట్యుటీ కావచ్చు, కమిటేషన్ ఇప్పుడు కట్ కాకపోయినా కమిటేషన్ కూడా అమ్ముకున్న దేనికి పైసలు అవసరం ఉంది కదా. ఎవరు కూడా అమ్ముకోరు. రిటైర్ అయిపోయాక ఇంటికాడ కూర్చున్నాడు పెన్షన్ ఎక్కువ రావాలని కోరుకుంటారు కానీ అమ్ముకోరు. కానీ అది అవసరం ఉంటే అమ్ముకుంటారు. కాబట్టి గ్రాట్యుటీ కావచ్చు, సరెండర్ లీవ్స్ ఉన్నాయి వాళ్ళ దాని, అదే విధంగా వాళ్ళకి రావాల్సిన జీపీఎఫ్ ఉంది, టీజీజీఎల్ అయి ఉన్నాయి. ఒకటి కాదు, పెన్షన్ కావాల్సింది ఇమీడియట్ గా మీరు అన్నట్టుగా ఒకటి దాచుకున్నది ఒకటి ఉట్టుకొచ్చింది కాదు, అన్ని కూడా ఇప్పుడు 28 రకాల ఎంప్లాయీస్ కి అయితే పెన్షన్ కి రావాల్సిన ఏదైతే పెండింగ్ బిల్స్ ఉన్నాయో అన్ని కూడా పని చేసిన కాలానికి రిటైర్ అయిన తర్వాత సేవింగ్ గా దాచుకునే అమౌంట్ మాత్రమే. ఏ ఒక్కటి కూడా ప్రభుత్వం ఉదాసీనతగానో ఏదో బోనస్ ఇచ్చేది కాదు. మాకు రావాల్సిన పని చేసిన కాలానికి కూలీ జీతం అది మేము అడుగుతున్నాం. కొంత గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసిన ప్రకారం మేము కొంత వెసులుబాటుగా కొంత అంత గట్టిగా కార్యాచరణ ఇచ్చి కూడా మళ్ళీ పిలిచి మాట్లాడి కొంత ఇచ్చి కూడా ఆగాం. ఈ ఒత్తిడి అయితే బాగా ఉంది. ఫర్దర్ గా అసెంబ్లీ సెషన్స్ అయిన తర్వాత ఇలా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఏది డిఏ ఒకటి, తర్వాత అదేవిధంగా పిఆర్సీది, పెండింగ్ బిల్స్ ది, హెల్త్ కార్డ్స్ ది, కొన్ని మేజర్ సమస్యలు అంటే పాలసీ మ్యాటర్ గా అందరికీ వరకు వచ్చేది. ఏ ఒక్క హెల్త్ కార్డు ఒక డిఏ ఇస్తామన్నారు. హెల్త్ కార్డ్స్ ఆల్రెడీ మీటింగ్ పెట్టాము. నిన్న 30వ తారీఖు అందరూ అందుబాటులో లేదని చెప్పి పోస్ట్ పోన్ చేశారు. సిఎస్ గారు ఢిల్లీ వెళ్తున్నారు. మళ్ళీ రేపు ఎల్లుండో ఢిల్లీ వెళ్ళి రాగానే ఇమీడియట్ కన్విన్స్ చేసి ఫైనల్ చేస్తానని చెప్పారు. ఒక డిఏ ఇస్తాన్నారు. మేము ఒక డిఏ కాదు, ఇంకా 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి, పిఆర్సీ ఉంది, పెండింగ్ బిల్స్ ఉన్నాయి. పెండింగ్ బిల్స్ ముఖ్యంగా పెన్షనర్స్ యొక్క బిల్స్ ఇటు అది మెన్షన్ చేయడం జరిగింది. మాట్లాడదాం అంటే ఒక మీటింగ్ కన్విన్స్ చేయండి, పెన్షనర్స్ అండ్ మా జేఏసీలో ఉన్న భాగస్వామ్యం అందరికీ చేయండి అంటే సార్ చూద్దామన్నారు. ఈ రోజు అది డీటెయిల్ గా మాట్లాడిపోయాం, నిలబడుతున్నాం కాబట్టి డీటెయిల్ గా మాట్లాడిపోయి మళ్ళీ త్వరలో పిలుస్తా అని చెప్పారు. ఓకే ఓకే. సో మీ దగ్గర నేనేమంటే మిమ్మల్ని ఏమైనా అడిగారా చూచాయిగా పెంచితే ఎట్లా ఉంటదని? ఏదన్నా రిటైర్మెంట్ వయసు సంబంధించి రిటైర్మెంట్ ఏజ్ అనేది గతంలో 1 year బ్యాక్ వచ్చిన బయటకు వచ్చిన లీకేజ్ అనుకోవచ్చు, వార్తలు అవి వచ్చినాయి. దాని తరచుమరి రీసెంట్ గా తెలిసిందంటే మాకేదో అనఫిషియల్ గా తెలిసింది కాదు. అనఫిషియల్ గా అసలు గవర్నమెంట్ లెక్క అడిగినట్టుగా మాకు అందిన సమాచారం ఏంటంటే ఎంతమంది రిటైర్ అవుతున్నారు 1 year లో, 1 year పెంచితే ఎంతమంది ఎంత అమౌంట్ వస్తుంది, ఆ అమౌంట్ ఎన్ని రోజులు ఆగుతుంది అనేది వాటి ఒక అవగాహన కోసం ఒక నివేదిక అడిగినట్టుగా మాకు తెలిసింది. దాన్ని పెంచుతారు అనేది 100% కాదు, సమాచారం గవర్నమెంట్ దగ్గర ఉండాలి కాబట్టి తీసుకోవడానికి అడిగారు. 1 year అది 1 year కి అడిగినట్టుగా మాకు సమాచారం. ఫైనాన్స్ వాళ్ళని ఎంతమంది రిటైర్ అవుతున్నారు, రిటైర్ బెనిఫిట్స్ ఎంత ఇవ్వాలి, 1 year పెంచడం వల్ల మనకి ఎంత ఫైనాన్షియల్ కుషన్ ఏర్పడుతుంది, తదుపరి మళ్ళీ ఎంత బర్డెన్ అవుతుంది, ఇది ఒకసారి అడిగారు. దీనికి మేము ఉద్యోగం చేసే మమ్మల్ని ఎవరిని అడగలేదు. మేము దాన్ని ఇన్సిస్ట్ కూడా చేయట్లేదు పెంచమని. కానీ రిటైర్ అయిన వాళ్ళకి ఇమ్మీడియట్ గా ఇవ్వాలి. ఇవ్వలేని పక్షంలో మీరు ఆలోచించండి ఇవన్నీ. అంతేగాని అమౌంట్ ఇమ్మీడియట్ గా రిటైర్ అయిన వాళ్ళకి ఇవ్వాలనేది మా యొక్క డిమాండ్. ఓకే 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 ఓకే. భుజంగరావు గారు మీ ఒపీనియన్ ఏంటి సార్ ఈ విషయంలో? మ్యూట్ తీసేసి మాట్లాడండి. మా బాధలు రిటైర్మెంట్ వాళ్ళది పరిష్కారం కాలేదు. ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది. నిన్న ప్రధాన ప్రతిపక్షం కూడా అసెంబ్లీలో బాగా ప్రభుత్వాన్ని నిలదీసి గట్టిగా మాట్లాడడం కూడా జరిగింది. 37 మంది చనిపోయారు. రిటైర్మెంట్ వాళ్లకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడం న్యాయం అని చెప్పేసి ప్రధాన ప్రతిపక్షం కూడా అక్కడ ప్రజెంటేషన్ నేను చూశాను. తర్వాత జేఏసీ నాయకులు అడిగేది అడుగుతున్నారు, పోయేది పోతున్నారు, మాట్లాడేది మాట్లాడుతున్నారు. కానీ ప్రభుత్వం లోపల సీరియస్నెస్ అనేది క్రియేట్ కావడం లేదు. ఇప్పుడు 700 కోట్లు 1500 కోట్లు ప్రతి నెల అంటే మనం ఇప్పుడు మీరు చర్చ పెట్టబట్టే జీ న్యూస్ లో ఇది 400 5వ నెల.
అంటే ఈ నెలకు 700 కోట్లు ఇచ్చినా కూడా రెగ్యులర్గా ఇచ్చుకుంటూ పోతే 3-3.5 వేల కోట్లు ఈ పాటికి కొంత రిలీఫ్ వచ్చేది. ప్రభుత్వం మాకు చెప్పడం ఏమో డబ్బులు లేవు, కోసిన రూపాయలు లేదని ప్రభుత్వం చెప్తుంది. బర్డెన్ ఉన్నది, ఫైనాన్షియల్ బర్డెన్ ఉందనే మాట చెప్తుంది. నేను అడుగుతున్న ఒక రిటైర్డ్ బాధ్యత కలిగిన ఒక ఉపాధ్యాయ సంఘ పూర్వ అధ్యక్షునిగా, నేను రిటైర్డ్ ఉన్నా కాబట్టి ఆ బాధలు ఏముంటాయి, ఆ ఇబ్బందులు ఏముంటాయి ప్రత్యక్షంగా అనుభవించినోని కాబట్టి ప్రభుత్వం చేయాల్సిన జల్సాలు పెట్టాల్సిన ఖర్చులు అన్నీ కూడా యథావిధిగా జరిగిపోతా ఉన్నాయి కదా. అంటే నిన్నగాక మొన్న మెస్సీతో ఫుట్బాల్ చూసాం, అంతకుముందు గ్లోబల్ సబ్మిట్లో చూసాం, 100 కోట్లు తగిలేశారు కదా. నేను అనేది ప్రభుత్వ పాలసీలు చేసి ఉండొచ్చు కాక వీటన్నింటికంటే టాప్ ప్రయారిటీ బేసిస్లో ఇందాక శ్రీనివాసరావు గారు చెప్పినట్లు రిటైర్డ్ వాళ్లకు రిలీఫ్ ఇవ్వడం కోసం వాళ్ళను బయటపడేయాల్సిన పరిస్థితి. మొదటి చర్చలకు పోయినప్పుడే ప్రభుత్వం ఒక బిస్కెట్ వేసిన మాట వాస్తవం. రిటైర్మెంట్ ఏజ్ రిలాక్సేషన్ ఏజ్ పెంచుతారట అని అన్నప్పుడు ఒకరిద్దరు దానికి సుముఖంగా లేకపోవచ్చు, కానీ దాదాపుగా నాయకత్వంలో ఉన్న వాళ్ళు 80-90% సుముఖంగానే ఉన్నారు. ఇది వాస్తవం. కాకుండా ప్రభుత్వం బిస్కెట్ ఎందుకు వేసిందంటే ఫైనాన్షియల్ బర్డెన్ నుంచి రిలీఫ్ తీసుకోవడానికి. కొంత 1 year 2 years మనం రిలీఫ్ తీసుకుంటే ఆ 2 yearsలో గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ వస్తుందా, వేరే గవర్నమెంట్ వస్తుందా, ఏది వస్తుందో అని అనుకున్నా కూడా ఇవాళ భరత్ గారు ఒక్క టీచర్, సీనియర్ టీచర్కి, సీనియర్ ఎంప్లాయీకి 1,50,000 నుంచి 1,70,000, 1,80,000 రూపాయల జీతం ఉంది. అంటే ఒక సంవత్సరానికి 12 నెలలకు వేసుకున్నా కూడా దాదాపు 18 నుంచి 20 లక్షల రూపాయలు వాళ్ళకి వేతనాలు భత్యాలు ఇవ్వాల్సి వస్తాయి. ఇట్లా 1+1 కాకుండా ఇంకొక 20 పెరుగుతాయి. దీని నుంచి రిలీఫ్ తీసుకోవడం కోసము ఏజ్ ఎక్స్టెన్షన్ అనేటువంటి దుర్మార్గమైన ఆలోచన తప్ప ఇంకొకటి కాదు. బయట క్వాలిఫైడ్ చదువుకున్న పిల్లలు లక్షలాది మంది ఇల్లు వదిలేసి తల్లిదండ్రులకు భారం కాకుండా బయటకు వచ్చి నానా బాధలు పడి, నానా ఇబ్బందులు పడి, ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, మా జీవితం ఎప్పుడు ఖాయమవుతుంది, మా జీవితం ఎప్పుడు సెటిల్ అవుతుందని ఎదురు చూస్తూ ఉన్నారు కదా. ఇవాళ నిరుద్యోగులు నిధులు, నీళ్లు, నియామకాల పేరుతోనే కదా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆ నియామకాలను వెనుకకు నెట్టేసి ఉన్న వాళ్ళకి ఇంకా మీకు పెంచుకుంటా పోతాము అని అంటే ఎంత అన్యాయమైన చర్య. ఎన్టీ రామారావు గవర్నమెంట్లో ఏమైందండి? 58 yearsని 55 years చేశాడు. సంఘాలన్నీ లేచి పెద్ద గొడవ చేసినాయి అప్పుడు. ఇప్పుడు అంత చలనము పెంచడం న్యాయం కాదు. 61 చేయడమే దుర్మార్గం. అప్పుడు 58 నుంచి 61 చేయడమే అన్యాయమైనటువంటి పని. 61 నుంచి 62 చేద్దామా, 63 చేద్దామా? పక్క రాష్ట్రంలో మనకంటే ఒక సంవత్సరం ఎక్కువ ఉంది కదా, ఇంకొక 1 year చేద్దామా, 2 years చేద్దామన్న ఆలోచన చాలా సీరియస్ ఈ ప్రభుత్వంలో ఉన్నమాట వాస్తవం. కాకుంటే అసెస్మెంట్ ఎట్లా ఉంటుంది అనేటువంటి రీడింగ్ తీసుకున్నప్పుడు ఒక ఉప్పెన ఏర్పడే ప్రమాదం ఉంటుంది నిరుద్యోగుల నుంచి. ఆ నిరుద్యోగ జీవితాల కోసం, వాళ్ళ ఉద్యోగాల కోసం పెంచితే వచ్చేటువంటి విప్లవము, వచ్చేటువంటి ఉద్యమంలో మాబోటి సామాజిక బాధ్యత కలిగినటువంటి వాళ్ళు కూడా నిరుద్యోగులకు సహకరిస్తాం, ప్రభుత్వం మీద ఉద్యమం చేసి తీరుతాం, ప్రభుత్వం మెడలోంచి తీరుతాం. ఇది 61 years పెంచడం మీకు చేతనైతే 60 చేయండి, 58 చేయండి. మరి మీరు డబ్బులు ఇవ్వడం కోసం, తప్పుకోవడం కోసం ఏజ్ రిలాక్సేషన్ చేయడం ఏంది, ఏజ్ పెంచడం ఏందండి? ఇంకో గవర్నమెంట్ వస్తుంది, వాళ్ళు ఇవ్వాలి, మీరు 65 చేస్తా అంటారు. అంటే ఒక ఉద్యోగంలోకి వచ్చినటువంటి వ్యక్తి సత్యదాకా ఉద్యోగం చేస్తాడా? అక్కర్లేదా? మరి ఏంత దుర్మార్గమైన చర్య ఇది. 100% దీనికి పూర్తిగా నేను ఖండిస్తూ. మీరు ఆ సమయంలో 58 నుంచి 61 పెంచడం కరెక్టేనా? ఆ సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 100% తప్పు. నేను చెప్పాను ఇందాక 100% తప్పు. 100% అది కరెక్ట్ కాదు. జస్ట్ ఫైనాన్షియల్ బర్డెన్ గురించి రిలాక్సేషన్ తీసుకోవడం కోసం 3 ఏళ్లు పెంచడం అనేటువంటిది అప్పుడు తప్పు. 100% మంచిది కాదు. ఇవాళ తప్పును సరిదిద్దుతాము. మార్పుతో అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వము 61 నుంచి 63 చేస్తామని మేనిఫెస్టోలో పెట్టారా? ప్రభుత్వాన్ని ప్రజలకు హామీ ఇచ్చారా? ఉద్యోగ ఉపాధ్యాయులకు హామీ ఇచ్చిండ్రా? ఆ రిలాక్సేషన్ కోరి మేము ఆ రిలాక్సేషన్ కావాలని ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కు పవర్లోకి తెచ్చుకున్నామా? కాదు కదా. నువ్వు ఇస్తానన్నది 6 నెలల్లో PRC ఇస్తా అన్నావు, డీఎల్ క్లియర్ చేస్తా అన్నావు, పెండింగ్ బిల్స్ ఏమి ఉండేయని అన్నావు, అన్ని రిలీజ్ చేస్తా అన్నావు, మాయమాటలని చెప్పినావు కదా. ఇవాళ PRC పోయింది, డిఏలు పోయినాయి, పెండింగ్ బిల్స్ అట్లనే ఉన్నాయి. ఇవాళ హెల్త్ కార్డ్స్ మూలకు పడ్డాయి. ఉన్న సమస్యలు ఉండంగా తీసుకొచ్చి మూలిగనక్క మీద తాటకాయ వేసినట్టు మీ ఏజ్ పెంచుతాము అని అంటే మాత్రం ప్రభుత్వం తక్షణం ఈ ఆలోచనలు విరమించుకోకపోతే మాత్రం అవసరమైతే ఈ ఉద్యమం ఎట్లొస్తుందంటే బంగ్లాదేశ్లో ఏం జరిగింది చూసాం మనం.
మాస్ విప్లవం మాస్ ఉద్యోగం వచ్చినప్పుడు ఆపడం ఎవరి తరం కాదు. అంత మంట ఉంది ఇవాళ. నియామకాలు లేక, ఉద్యోగాలు లేక ఇవాళ ఎట్లా అండి బిఎడ్ ఎంఎడ్ బిఈ చేసిన పిల్లలు హోంగార్డ్స్ ఉద్యోగాలు చేస్తున్నారండి. ఎంత దుర్మార్గమైనటువంటి పని ఇది. అరే జాబ్స్ పెట్టండి, జాబ్ క్యాలెండర్ అసెంబ్లీలో పెట్టండి కదా. మరి జాబ్ ఉన్న క్యాలెండరా, జాబ్ లేని క్యాలెండరా నాకు అర్థం కాదు. ఇప్పుడు 57,000 ఉద్యోగాలు వచ్చినాం, 60,000 ఉద్యోగాలు వచ్చినాం అనేటువంటిది ఒక చర్చ, ఒక వివాదాంశం అయినప్పుడు నోటిఫికేషన్స్ లేకుండా, రిక్రూట్మెంట్ చేయకుండా, పరీక్షలు పెట్టకుండా ఇప్పుడు వచ్చినటువంటి ఫలితాలను కూడా నా ఖాతాలో వేసుకునేటువంటి తహతహలాడే ఈ ప్రభుత్వము నిజంగా నోటిఫికేషన్స్ ఇవ్వండి, జాబ్ క్యాలెండర్ అమలు చేయండి, నియామకాలు నింపండి, రిటైర్డ్ వాళ్ళకు సకాలంలో పేమెంట్ చేయండి, దుబారా ఖర్చు తగ్గించుకోండి, బాధ్యతగా బిహేవ్ చేయండి. మళ్ళీ 5 ఏళ్ళు కాకపోతే మళ్ళీ 20 ఏళ్ళు అధికారంలో నిన్ను ఎవరొద్దు అంటున్నారు? ప్రజల మెప్పు పొందు, ఉద్యోగ ఉపాధ్యాయుల మా మెప్పు పొందు. మేమేం శత్రువులం కాదే ప్రభుత్వానికి. ఏ ప్రభుత్వమున్నా ఒకటే కదా. బాధ్యతగా ఉండకపోతే మాత్రం నిలదీస్తాం, ప్రశ్నిస్తాం. ప్రజాక్షేత్రంలో, ఉద్యోగ ఉపాధ్యాయ క్షేత్రంలో గడ్డి పెట్టి తీరుతాం. ఓకే ఓకే రమేష్ గారు, సో మీ వ్యూ ఏంటి? టీచర్లు దీని మీద ఎట్లాంటి ఒపీనియన్తో ఉన్నారు? రమేష్ గారు, ఎస్, మ్యూట్ తీసేసి మాట్లాడండి. నమస్కారం. నేను మీ ప్రశ్న నేను వినలేకపోయినాను. టీచర్స్ ఏ ఒపీనియన్తో ఉన్నారు అంటే దీని మీద? ఒకవేళ రిటైర్మెంట్ వయస్సు కనుక పెంచుతాం అనుకుంటే చెప్పండి రమేష్ గారు. రిటైర్మెంట్ అనేటువంటిది సరైన నిర్ణయం కాదు. అది హలో, రిటైర్మెంట్ అనేటువంటిది సరైనది కాదు నిర్ణయం. ఏజ్ పెంచు అనేటువంటిది వినొస్తుందండి? వినిపిస్తుంది చెప్పండి. హలో, వినిపిస్తుంది రమేష్ గారు చెప్పండి. ఇప్పుడు అది ఎప్పుడో 2-3 మాసాల క్రితం ఒక పత్రికలో వచ్చినటువంటి దాన్ని ఇప్పుడు రోమింగ్ అవుతుంది. ప్రభుత్వం నుంచి వెళ్ళి క్లారిటీగా దానిపైన ఒక నిర్ణయం అంటూ ఇంకేమీ దాని మీద లేదు. రెండోది, టీజీజేసీగా గతంలో ఒక లీకేజ్ వచ్చినప్పుడు ఆ రోజు కూడా ప్రభుత్వ పెద్దలకు సూచాయిగా మేము చెప్పడం జరిగింది, ఏ ఒక్క రోజు కూడా రిటైర్మెంట్ వయస్సును పెంచొద్దని చెప్పేసి. ఇంతకుముందు పెద్దలు భుజంగరావు గారు మాట్లాడినారు, మా ఏలూరు సీనన్న గారు మాట్లాడినారు, మా జేఏసీ సెక్రటరీ జనరల్ గారు చాలా క్లారిటీగా చెప్పారు. గతంలో చేసింది కూడా ఉద్యోగులు ఉపాధ్యాయులు కోరుకున్నదో వారి సంక్షేమం కోసమో చేసినటువంటి పెంపు కాదు గత ప్రభుత్వం. గత ప్రభుత్వం చేసింది కూడా ఈ పెన్షనర్ బెనిఫిట్స్ నుంచి తప్పుకునేందుకోసం చేసినటువంటి ఒక విధానమే తప్ప మరొకటి కాదు. హలో హలో చెప్పండి మీరు మాట్లాడుతూ వింటున్నాను, చెప్పండి. రెండోది, ఇప్పుడు ఉన్నటువంటి విధానంలో ఈ గతంలో ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి కొంత భిన్నత్వం మాత్రం ఉంది. ఈ ప్రభుత్వము ఏం చేసినా ఒక కమిటీ వేస్తుంది, కమిషన్ వేస్తుంది. కమిషన్ మీద ఇప్పుడు మాకు చూడండి, విద్యా కమిషన్ వేసింది, తర్వాత కేశవరావు కమిటీ వేసింది, విద్యకు సంబంధించి ఒక టీచర్ గా చెప్తున్నాను. అంటే ప్రతి దానిపైన ఒక చర్చలు చేస్తూ కింది స్థాయికి తీసుకొని పోయి, అంటే ఏకాఏకిని వాళ్ళని 61 చేస్తా, 62 చేస్తా, 63 చేస్తా అని రాత్రి నిర్ణయం చేసి రాత్రి ఈ సమాజంలోకి పంపించే విధానం కనిపించడం లేదు. చాలా క్లారిటీగా మనం చూస్తున్నాం విధానాలు. ఈ రోజు మాకు సంబంధించినటువంటి అంశాల లోపల ఒక కమిటీ వేయడం ద్వారా కింది స్థాయి అంటే ప్రధాన ఉపాధ్యాయులను అందరినీ కలుపుకొని ఒక ఆలోచన సరళితో పోతుంది కనుక మేము అనుకుంటున్నది టీఆర్టీఎస్ గా మేము అనుకుంటున్నాం ఏంటంటే ప్రభుత్వము ఏకపక్షంగా 62 సంవత్సరాలకు పెంచుతుందని మేము భావించడం లేదు. అది గతంలో కొన్ని పేపర్లో వచ్చినటువంటివి. ఒకవేళ ప్రభుత్వానికి అలాంటి ఉద్దేశం ఉంటే మేము టీజీజేసీ చాలా క్లారిటీగా ఉంది, దానిపైన మాకు అవసరం లేదు, ఒక రోజు కూడా మాకు వయసు పెంచాల్సిన అవసరం లేదని క్లారిటీగా ఉన్నాం. ప్రభుత్వం కూడా ఆలోచించుకొని ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం కనిపిస్తుంది కనుక ఉభయ భ్రష్టత్వం అంటే ఏ ఒక్క ఎంప్లాయీ కూడా ఒక్క రోజు పెంచమని అనడం లేదు. మరొక పక్క ఉద్యోగులకు ఇది లాభం, వాళ్ళు ఆలోచించేది కాదు. మరొక పక్క నిరుద్యోగులకు సంబంధించి వాళ్ళందరికీ కూడా వ్యతిరేకం. అంటే ఇటు నిరుద్యోగులకు వ్యతిరేకం, ఇటు ఉద్యోగులకు వ్యతిరేకమయ్యే చర్య ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోదనేటువంటి స్పష్టమైన క్లారిటీలో ఉన్నాం. ప్రభుత్వం చేస్తున్నటువంటిది కూడా ఇంతకుముందు చెప్పినట్టు దానిలో ఎవరని చెప్పినా అదే చెప్తాం. ఏదైనా ఉద్యోగులకు ఉపాధ్యాయులకు మేలు చేసేందుకోసం పెంచేది కాదు. అది ఓన్లీ ఇప్పుడున్నటువంటి ఆర్థికంగా మేము పెన్షనర్ బెనిఫిట్స్ తప్పించుకునే చర్య అనేటువంటిది ఈ రాష్ట్రంలో అందరు ప్రజలకు తెలుసు కనుక దాన్ని మేము
సమైక్యంగా ఖండించాము, ప్రభుత్వానికి ప్రాతినిధ్యాలు చేస్తున్నాం. ప్రభుత్వం కూడా ఆ పరంగా పోదనేటువంటి ఒక విశ్వాసంతో మేము జేఏసీగా ఉన్నాం. యా, మనతో పాటు శ్రీపాల్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు, టీచర్ ఎమ్మెల్సీ. శ్రీపాల్ రెడ్డి గారు, సో 2026 వచ్చేసింది, పెండింగ్ డిఎస్ ఏమో సేమ్ మళ్ళీ అవే 5 పెండింగ్ డిఎస్ ఉన్నాయి, ప్లస్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ సరే 700 కోట్లు ఈ మంత్ కూడా రిలీజ్ అయింది, బట్ ఇంకా చాలా రావాల్సి ఉంది. టీచర్స్ లేకపోతే మిగతా వాళ్ళు కోరుకుంటారా పదవి విరమణ వయసు పెంపును? ఒకవేళ ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా ప్రతిపాదన ఏమైనా ఉందా అట్లా? గుడ్ ఈవినింగ్ సార్, అందరికి మిత్రులందరికీ కూడా నమస్తే. అట్లాంటి ప్రతిపాదన అయితే ప్రభుత్వం నుంచి ఉన్నట్టుగా మనకైతే సమాచారం అయితే ఏం లేదు. గతంలో ఈ చర్చ జరిగినప్పుడు కూడా ఆ రోజు నేను క్లియర్ గా చెప్పడం జరిగింది, మరి ప్రభుత్వం నుంచి ఇలాంటి ఆలోచన లేదు అని చెప్పి. అప్పుడైతే క్లారిటీగా చెప్పినా, ఎందుకంటే కరెక్ట్ సమాచారం ఉండే, చెయ్యము అని చెప్పి. మరి ఇప్పుడున్నటువంటి చర్చలో నాకు పూర్తిగా క్లియర్ గా సమాచారం అయితే లేదు, చెయ్యరనే నేను భావిస్తా ఉన్నా. ఇంకొకటి ఏంటంటే, ఇంతకుముందు రమేష్ గారు చెప్పినట్టుగా ఎవరు కూడా కోరుకోవడం లేదు ఏది ఇంకొక 1 year 2 years మరి ఉద్యోగ విరమణ వయస్సు పెరగాలని చెప్పి ఇప్పుడున్నటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులు దాన్ని ఎవరు కూడా కోరుకోవడం లేదు. పెద్దగా ఇంకా సర్వీస్ పెంచాలనే ఆసక్తి చాలా తక్కువ పర్సెంటేజ్ కనబరుస్తా ఉన్నారు. నాకు అంటే నాతో మాట్లాడుతున్న ఉద్యోగులు కానివ్వండి, ఇతర అందరికి ఏముంది అంటే, ఈ రిటైర్ అయితే ఆ బెనిఫిట్స్ వెంటనే చెల్లిస్తే చాలు, మేము ఇప్పుడే రిటైర్ అవుతామని చెప్పి కూడా ఇంకా సర్వీస్ ఉన్న వాళ్ళు కూడా అంటా ఉన్నారు. ఇది చాలా వాస్తవమైనటువంటి విషయం. మాకు చెల్లింపులు జరుపుతామంటే మేము ఇప్పుడే తప్పుకుంటామని చెప్పి. కాబట్టి ఈ పెండింగ్ బిల్లుల ఒక భయము, ఒక ఆందోళన మాత్రం ప్రతి ఉద్యోగిలో కనబడతా ఉంది ఇవాళటి వరకు. ఎందుకంటే మార్చి 21 నుంచి 24 వరకు, 2021 మార్చ్ టు 2024 మార్చి వరకు రిటైర్మెంట్స్ లేవు. 24 మార్చి నుంచి ఇప్పటి వరకు రిటైర్ అవుతున్న ఉద్యోగులకు మరి వాళ్ళ బిల్స్ ఇప్పటి వరకు కూడా, వాళ్ళ బెనిఫిట్స్ ఒక్కటి కూడా ఇప్పటి వరకు రాలేదు. మరి ఎంతకు మేము 24 మార్చ్ అయితే 24 ఆగస్ట్ వరకు ఉన్న వాళ్ళనే క్లియర్ అయినాయి మొత్తం? లేదు సార్, కాలేదా? లేదు లేదు లేదు. ఇప్పుడు 700 కోట్లు ఒక 4-5 నెలలు ఇచ్చారు కదా. అయితే 700 కోట్లు చొప్పున కనుక కరెక్ట్ గా చెల్లింపులు జరిగితే, జూన్ నుంచి ఇప్పటి వరకు జరిగితే దాదాపు 7/6 అంటే 4200 కోట్ల చెల్లింపులు కనుక జరిగితే మరి వాస్తవంగా ఉన్న 10,000 కోట్లకి సగం అయిపోవాలి. కానీ ఆ సగం అయిపోయిన మరి పరిస్థితి మాత్రం కనబడడం లేదు. పైగా ఆర్థిక శాఖ అధికారులు కూడా కొంచెం మరి గట్టిగా అడిగితే మేము వేసినామని చెప్పి సమాధానం చెప్తున్నారు తప్ప కరెక్ట్ గా ఇంత అమౌంట్ ఇంది అని చెప్పి క్లియర్ గా సమాచారం మాత్రం ఇవ్వడం లేదు. ఇది దాటవేత ధోరణితో పోతా ఉన్నారు. కాబట్టి నేనైతే సరే ఈ నెల గాని పోయిన నెల గాని 700 కోట్ల చెల్లింపులు జరిగినాయని నేను భావిస్తా ఉన్నా. కొన్ని జీపీఎఫ్ అమౌంట్స్ పడినాయి కాబట్టి. అంతకంటే ముందు మాత్రం 700 కోట్ల చొప్పున పడలేదు. ఎందుకంటే పూర్తిగా 4200 కోట్లు మాత్రం చెల్లింపులు జరగలేదు. మరి మళ్ళా ఎట్లా ఉంది అంటే, ఇప్పుడు జేఏసీ నాయకత్వం ఒత్తిడి తీసుకొచ్చే వరకే ప్రభుత్వం మళ్ళీ ముందు అడుగు వేస్తుంది. ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖ అధికారులను ఆదేశిస్తా ఉన్నారు. మరి ఆ బిల్స్ ఏవో చెల్లింపులు జరుగుతున్నాయి. కొంచెం మళ్ళా 2 నెలలు సరే వేస్తున్నారులే అని జేఏసీ నాయకత్వం మరి సరే అని మరి ఊరుకుంటే, అంటే ఇప్పటివరకు వాళ్ళు మాత్రం జూన్ లో ఒప్పుకున్నారు కదా, జూన్ నుంచి ఎన్ని కోట్లు రిలీజ్ అయినాయి? 7x6 4200 కోట్లు ఇంత రిలీజ్ కాలే. 4200 కోట్ల చెల్లింపులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జరగలేదు. ఇది మాత్రం వాస్తవం. ఎంత జరిగాయి? ఎంత జరిగినాయో తెలియదు కదా. వాళ్ళు ఇప్పుడు నేను అడిగిన చెప్పాలనుకుంటారు శ్రీనివాసరావు ఆ సందీప్ సుల్తానియా గారు నేను అడిగితే ఒక రోజున భరత్ గారు ఆయన ఏమంటాడు, మా టీచర్స్ ఒక్క నిమిషం సీనన్న, ఆయన ఒక రోజు నేను అడిగిన మా టీచర్స్ మీరేమో సరెండర్ లీవ్లు వేసినామంటారు, జీపీఎఫ్ వేసినామంటారు, మా టీచర్స్ ఏమో ఎక్కడ ఏ జిల్లా నుంచి కూడా నాకు సమాచారం రాలేదు వేస్తున్నట్టుగా. అంటే నువ్వు 1,00,000 మంది ఉపాధ్యాయులను ఒక్కొక్కరిని ఫోన్ చేసి అడిగినావా అంటుండు. ఆ స్థాయికి పోయిండు ఐఏఎస్ అధికారుల. అంటే వాళ్ళకు ఒక ఆ ధీమా ఎక్కడి నుంచి వస్తుందో నాకు అర్థం కావట్లేదు. కానీ అది ఎంత మాత్రం అది మంచిది కాదు ప్రభుత్వానికి, అది ప్రమాదకరం. అది నిజంగా చెప్పాలంటే అది ఒక రకంగా ఫెయిల్యూర్.
మరి అధికారులు ఐఏఎస్ అధికారులు ఆ తీరుగా మాట్లాడడం, వాళ్ళు అంటే ఉద్యోగులు అంటే వాళ్ళు కూడా ఒక ఉద్యోగులు అనే విషయం మర్చిపోతా ఉన్నారు. అయితే ఇక ఎన్ని చెల్లింపులు జరిపినాయని సీనన్న చెప్పాలి. నేను ఆ రోజు కూడా ఒకటే మాట అన్నా, జేఏసీ నాయకులకు చెప్పండి, నాకు చెప్పకుండా పర్లేదు, జేఏసీ చైర్మన్ కు సెక్రటరీ జనరల్ కు చెప్పండి అని చెప్పా. అది అన్న జూన్ లో 183 crores అయినాయి, జూలైలో 420 అయినాయి, ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ వరకు 700 crores అయినాయి, ఇప్పుడు 3500 crores అయినాయి. నవంబర్ లో ఎంత శ్రీనివాసరావు గారు? నవంబర్ 713 కోట్లు అయినాయి అన్న. ఈ వేళలో 700కి 5-10 కోట్లు అటు ఇటుగా అవుతున్నాయి. ఓకే ఓకే. అయితే అవి కూడా మనకు చెప్తున్నారు, కానీ కొంత ఎట్లుంటుందంటే అందులో మేము ఈ నెల సరెండర్ లీవ్స్ అనుకున్నాము, జీపీఎఫ్ ఎఫ్ఆర్బిఎం లోన్ ఏదో వస్తుందని చెప్పి 400 కోట్లు జీపీఎఫ్ కొట్టారు. కొంత అందులోంచి ఈఎల్సీ కొంత కొట్టారు, కొంత పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన సరెండర్ లీవ్స్ కొట్టి టీజీజీలే కొంత కొట్టారు, కొంత ఇది గ్రాడ్యుయేట్ కూడా కొంత 100 crores అట్లా కొట్టారు. కొన్ని ఏంటంటే ఎమర్జెన్సీ కేసులు ఏమన్నా కోర్టు కేసులు ఉన్నాయి కదా, ఒక 50 కోట్ల వరకు కోర్టు కంటెంప్ట్ అంటే ఇమీడియట్ కేసుది కాబట్టి కంటెంప్ట్ అయిన కొట్టాడుగా మాకు చెప్పిన సమాచారం. ప్రతి నెల అయితే ఫస్ట్ 2 నెలలు వాళ్ళు కొట్టలేదు. ఫస్ట్ నెల 500 అన్నారు, 183 కోట్లు కొట్టారు. సెకండ్ నెల శ్రీపాల్ రెడ్డి అని చెప్పినట్టుగా గొడవ చేసి మళ్ళీ పెడితే 420 కోట్లు కొట్టారు. తర్వాత సిట్టింగ్ లో డిప్యూటీ సీఎం గారు 700 కోట్లు అని ప్రామిస్ చేశారు. అప్పటి నుంచి కంటిన్యూగా పడుతున్నాయి. అప్పటి నుంచి కంటిన్యూ పడుతున్నాయి. కానీ శ్రీపాల్ రెడ్డి గారు ఏమంటారంటే కంటిన్యూస్ గా పడితే ప్రాబ్లం రిజాల్వ్ కావాలి అట్లీస్ట్. అన్న చెప్పింది కూడా కరెక్టే. జూన్ జూలై పడలేదు కాబట్టి 4,500 కోట్లు కాలేదు, 3,500 కోట్లు అయింది. జూన్ జూలై 2 కలిపి కూడా 3,500 కోట్లు కనుక అయితే 2024 మార్చ్ తర్వాత కనీసం ఒక 6 నెలల వరకైనా ఇష్యూ అన్న. అది దాంట్లో లాజిక్ ఏంటంటే మళ్ళీ ఓన్లీ ఆ రోజు మనకి ఇచ్చిన మాట ఏంటంటే ఏదైతే క్లియర్ అవుతుందో ఆ ఎండ్ ఆఫ్ అకౌంట్ గ్రీన్ ఛానల్ అవుతుందని చెప్పారు. ఓన్లీ సప్లిమెంటరీ శాలరీస్, మెడికల్ రియంబర్స్మెంట్ వరకు పెండింగ్ రికరింగ్ కావట్లేదు. కానీ మళ్ళీ రిటైర్ అయిన వాళ్ళు ఎవ్రీ మంత్ 300 to 400 crores యాడ్ అవుతున్నాయి. అంటే మనకు వచ్చేది 350 కోట్లే క్లియర్ అవుతుంది, ఆటోమేటిక్ యాడ్ అవుతుంది. ఓకే ఓకే. శ్రీపాల్ రెడ్డి గారు సార్, సో అర్థమైంది కదా, అంటే 3,500 crores వరకే అయి ఉండొచ్చు అని అంటున్నారు. అది కూడా నాకు 3,500 పూర్తిగా లెక్క ఉండదా? ట్రెజరీస్ కు లేకపోతే రిలీజ్ చేసినట్టు లెక్క అయితే ఉండదంటారా? ఏమో వాళ్ళు చెప్పాలి కదా, మనం అడిగినప్పుడు ఎందుకు వాళ్ళు దాయడము, వ్యంగ్యంగా మాట్లాడడం. డిపార్ట్మెంట్ నుంచి సబ్ ట్రెజరీకు రిలీజ్ ఆర్డర్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ లేదు సార్, సిస్టమ్ అంతా మారింది. ఇప్పుడు ఏమైందంటే లేదు తెలీదు. భరత్ గారు మీరు అన్నట్టు సెంట్రలైజ్ అయింది. అది మనం వెళితే మేము చూస్తున్నాము, ఆ సిస్టమ్ లో చూడగలుగుతున్నాము. ఆ ప్రింటెడ్ బుక్ సెంట్రల్ గవర్నమెంట్ కి పంపేది కానీ తర్వాత ఏజీకి పంపేది బుక్ కానీ మేము చూస్తున్నాము. ఎంత అవుతుంది అనేది మనకి ఫస్ట్ లో మాకు తెలియదు, కానీ ఇప్పుడు మాకు అది దాంట్లో ఉన్న లూప్ హోల్స్ ఏంటి, ఎట్లా చూడొచ్చు అనేది నేర్చుకున్నాం, చూడగలుగుతున్నాం. ప్రతి నెల చూడగలుగుతున్నాం కాబట్టి 700 కోట్లకి 5-10 ఎక్కువ కొడుతున్నారు. లేకుంటే అందులో కూడా కొంత మొదలం ఉండేది. ఇప్పుడైతే కంపల్సరీ 30% పోయి అడుగుతున్నాము, మళ్ళీ సెకండ్ థర్డ్ పోయి కన్ఫర్మ్ చేసుకుంటున్నాం. ఇప్పుడున్న సిస్టమ్ లో ఏంటంటే భరత్ గారు, ఈ సబ్ ట్రెజరీలతో పనే లేకుండా మొత్తం కూడా ఈ ఫైనాన్స్ సెక్రటరీ చేతుల నుంచే వ్యవస్థ మొత్తం నడిచేటట్టుగా ఇప్పుడు ఒక ప్రత్యేకంగా ఒక సాఫ్ట్వేర్ ను వీళ్ళు రూపొందించుకున్నారు. అదేంటంటే ఇప్పుడు గతంలో ఏంటంటే ట్రెజరీలో సబ్ ట్రెజరీలు లేదంటే జిల్లా ట్రెజరీల ద్వారానే మొత్తం మనకు చెల్లింపులు జరిగేది. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు చేసిన సిస్టమ్ ప్రకారం అసలు ఆ ట్రెజరీ ఆఫీసులు కూడా అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఆన్లైన్ లో టోకెన్ నెంబర్ వేసుకుంటే సరిపోద్ది. ఇక అది రిలీజ్ చేయాలన్నా ఆపాలన్నా అనేది మొత్తం కూడా ఈ సందీప్ సుల్తానే గారి చేతుల్లోనే ఉంటది. కాబట్టి ఇక కింద వ్యవస్థ మొత్తం ఉన్నా లేకున్నా ఒకటేలాగా పనిచేస్తా ఉన్నారు సార్. అది అందుకనే ఇప్పుడు వాళ్ళు వేసినామంటే వేసినట్టు, ఏ లేదంటే ఏ లేనట్టుగా నడుస్తా ఉన్నది. అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు శ్రీనివాసరావు గారు చెప్తున్నారు కదా, ఇంత రిలీజ్ అయింది 3,500 కోట్లు మేము చూస్తున్నాం, మాకు ఇప్పుడు ఆ విషయంలో నైపుణ్యత వచ్చిందని చెప్తున్నారు. మరి చూడాలి అది నైపుణ్యత అంటే
మేము అంటే ఇంత మొదట్లో మీకు తెలియకపోతుండే కానీ ఇప్పుడు మొదట్లో ఎవరికైనా అలవాటు అది, బట్ దాన్ని అది ఎట్లా చూడొచ్చో తెలుసుకునే అవకాశం వచ్చింది అంటున్నారు కదా. ఇప్పుడు అధికారుల సంఘంగా ఉన్నాం కాబట్టి మేము ప్రతి అధికారి దగ్గరికి పోయి కొన్ని గవర్నమెంట్ సీక్రెట్ ఉన్నా మాకు తెలుస్తుంది. అన్న ఇప్పుడు ఉపాధ్యాయ సంఘ నాయకుడి నుంచి ప్రజాప్రతినిధి అయిపోయాడు అన్న డైరెక్ట్ గా పోతే కొంత భయపడతారు. ఓకే ఓకే అంటే అది అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే సీనన్న, నేను చాలా సార్లు ముఖ్యమంత్రి గారికి అప్పుడు నేను ఒక జేఏసీలో మీలో ఒక ఉన్నప్పుడు మీరు ఉన్నారు, నేను October 24 లో మాట్లాడినప్పుడు కూడా మీ మధ్య మనందరం కలిసి మాట్లాడినప్పుడు ఒకటే మాట చెప్పిన, ఏముందంటే ఇవన్నీ జీపీఎఫ్ వేసినాము, అవి వేసినాం, ఇవి వేసినాము, 30,000 బిల్లులు వేసినాం, లక్షలోపు వేసినాం, ఇవి కాదు మనకు కావాల్సింది. డేటు ప్రకారం వేయండి. ఆ డేట్ ప్రకారం వేసుకుంటూ పోతే మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేస్తే ఆ గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లింపులు జరుగుతుంటే అది ఒక క్లారిటీ ఉంటుంది. చెల్లింపులు జరుగుతున్నాయా లేదా అనేది ఒక క్లారిటీ వస్తుంది. అంటే జూన్ అయిపోయింది, జూలై అయిపోయింది, ఆగస్ట్ అయిపోయింది, ఇట్లా వస్తూ ఉంటది. అట్లా వీళ్ళు కాకుండా ఇవి వేసినాం, అవి వేసినాం, పోలీసు వాళ్ళకి వేసినాం, మీకు వేసినాం, జీపీఎఫ్ వేసినాం అంటే ఒక జిల్లాలో ఫిబ్రవరికి అవుతుంది, ఒక జిల్లాలో జనవరి వరకు ఎందుకు అవుతుంది, కొన్ని జిల్లాలో నవంబర్ ఈ జీపీఎఫ్ అయినా సరే అన్ని జిల్లాల్లో యూనిఫామిటీ అనేది ఒకటి ఉండాలి కదా చెల్లింపులు జరిపేటప్పుడు. నేను ఆ గ్రీన్ ఛానల్ ఎందుకు ఏర్పాటు చేయట్లేదు ప్రభుత్వం అనేది నేను అడిగే ప్రశ్న. అట్లా అయితే ఒక క్లారిటీ ఉంటది, చెల్లింపులు జరిగినాయని మనం నమ్మొచ్చు. భుజంగరావు గారు, సార్ 3,500 crores దగ్గర దాకా రిలీజ్ అవుతే ఎంతమంది ఇష్యూ రిజాల్వ్ కావచ్చు? నాకు నవ్వు వస్తుంది వాళ్ళు చెప్తుంటే, ఫిగర్ చెప్తుంటే ఇన్ని వేల కోట్లు వచ్చినాయి, ఇంతమంది ఇచ్చిన వాళ్ళు చెప్పిన మాటలు విని ఇక్కడ చెప్తున్నాడు శ్రీనివాసరావు గారు. అంటే మరి ప్రభుత్వం చెప్పిందని నమ్మాలి కదా. ఇప్పుడు నిన్న 713 కోట్లు రిలీజ్ చేశారు అని చెప్పారు. జీపీఎఫ్ లు ఫిబ్రవరి 2025 ఫిబ్రవరి వరకు జీపీఎఫ్ లు అందరూ రిలీజ్ అయినాయి అంటున్నారు సార్. నిన్న 31st సందర్భంగా చాలా మంది కలిశారు, కొన్ని వందల మంది మొత్తుకుంటున్నారు ఎవరికి రాలేదని. ఎక్కడికి వచ్చినాయి సార్ డబ్బులు, ఎవరికి ఇచ్చిండ్రు? ఏం గందరగోళం ఇది? డబ్బులు వేసామని ఇప్పుడు నిన్న జీపీఎఫ్ నిన్న వేస్తే ఎన్ని రోజులు టైం పడుతుంది రీచ్ అయ్యేంత వరకు? ఉపాధ్యాయులు లేదా రిటైర్మెంట్ వాళ్ళ దగ్గర ఎంప్లాయీస్ దగ్గరికి రీచ్ అయ్యేందుకు ఎంత టైం పట్టొచ్చు శ్రీనివాసరావు గారు? 5 minutes పడుతుందన్న. సెకండ్స్ మాక్సిమం 5 minutes అంతే. నాకు నిన్న ఫోన్ వస్తే మీరు 25 ఫిబ్రవరి వరకు జీపీఎఫ్ అయితే పడ్డది, చెక్ చేసుకోండి అని చెప్పాను. లేవు సార్, రాలేదు. మాకేమైనా డబ్బులు ఏమైనా ఇప్పిస్తారా, కొంచెం కష్టంలో ఉన్నాం అంటే అదవుతుందంటే ఇప్పుడే వచ్చింది 2025 ఫిబ్రవరి వరకు ఉన్న జీపీఎఫ్ అమౌంట్, అట్లీస్ట్ గ్రాట్యుటీ రాకున్నా జీపీఎఫ్ వచ్చింది అన్నారు శ్రీనివాసరావు. మన భరత్ గారు, ఇప్పుడు రిటైర్డ్ వాళ్ళది ఎట్లా అయిపోయిందంటే బిచ్చ బతుకులు అయిపోయినాయి. ఎవరిని అడగాలనో తెలియదు, ఎవరు బాధ్యత తీసుకుంటారో తెలియదు. ఇప్పుడు జేఏసీ నాయకులు పోయి సాక్షాత్తు అడిగితేనే వాళ్ళు చెప్పే సమాధానం గట్లున్నది. ఇప్పుడు మా సీనియర్ ఏమంటున్నాడు, శ్రీపాల్ రెడ్డి గారు ప్రజాప్రతినిధి కాబట్టి భయపడుతున్నారు అంటున్నాడు. ఆయన జేఏసీ నాయకులు ప్రభుత్వం భయపడట్లేదా? జేఏసీ నాయకుల పక్షాన ప్రభుత్వానికి బాధ్యత లేదా? నిలదీసి అడగలేకపోతున్నారా? ప్రశ్నించలేకపోతున్నారా? అకౌంటబిలిటీ ఎవరు ఇవ్వాలి? రిటైర్డ్ వాళ్ళు చస్తున్నారండి. ఇందాక శ్రీనివాసరావు గారు అన్నారు చాలా ఘోరంగా ఉంది వాళ్ళ పరిస్థితి అని. అరే ఇప్పుడు నెలకు ఇప్పుడు జూన్ నుంచి వేసుకుంటా 3,500 కోట్లని శ్రీనివాసరావు గారు చెప్పారు. నాకు తెలిసి 12 నుంచి 15,000 కోట్ల కంటే ఎక్కువ రిలీజ్ కాలేదు. హరీష్ రావు గారు నిన్న అసెంబ్లీలో మాట్లాడుతారు. పొలిటికల్ పార్టీలు ప్రతిపక్షాలు వద్దు కానీ మీరు సెక్రటరీకి వస్తే నేను సెక్రటరీలో మనకు లేని బాధ్యత ప్రతిపక్షం కార్పొరేషన్ ఇష్యూ కావాలంటే మీకు వరకు నేను అక్కడున్న మన అధికారులు అంటే గవర్నమెంట్ అని కాదు, మీరు ఉపాధ్యాయ రిటైర్ అయ్యారు సంఘ నాయకుడుగా, నేను మీకు అది చూపిస్తాను. 700 కోట్లు రిలీజ్ అయింది. మనకు ఆ 700 కోట్ల కోసం ఫైట్ చేయడం కాదు, మనం చేయాల్సింది 1,500 కోట్లు ఇస్తే తప్ప మన బిల్స్ క్లియర్ కావు. 2025 ఫిబ్రవరి వరకు జీపీఎం క్లియర్ అనమాట వాస్తవం. ఒకవేళ కాకపోతే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండొచ్చు, అవి మా దృష్టికి తెస్తే చేస్తాం. మనం ఫైట్ చేయాల్సిందే. ఈ 700 కోట్లు సరిపోవు, ఇచ్చిన వాటిని అనొద్దు కానీ ఇవ్వాల్సిన సరిపోవటం లేదు. రిటైర్డ్ పెన్షనర్స్ వేలల్లో ఉన్నారు. ఈ 700 కోట్లు అనేది అసలు కాదు. 1,500 కోట్లు ఇచ్చినా 1 year పడుతుంది. దానికి మనం ఫైట్ చేద్దాం. జేఏసీ నాయకులు
మాట్లాడకపోవట్లేదని కూడా అబద్ధం. మేము ప్రతిరోజు పోతున్నాం, ఫైట్ చేస్తూనే ఉన్నాం, అడుగుతూనే ఉన్నాం. మనం ఇందులో దీన్ని అందరూ ఇబ్బంది పడుతున్నారు, మాకు చాలా మంది కలుస్తున్నారు అంటే మేము రోజు మాట్లాడుతున్నాం, మీటింగ్లు పెడుతున్నాం. శ్రీపాలన్నకు తెలుసు, అందరికీ తెలుసు. మీరు జేఏసీలో ఉన్నారు, జేఏసీ నాయకులుగా ఉన్నారు, అక్కడ మీరు కూడా మాట్లాడారు. అట్లా భుజంగరావు గారు మీ వాయిస్ రావట్లే, జేఏసీ నాయకులు ధైర్యం లేదని కాదు. రాజకీయ అన్న శ్రీపాలన్న ప్రజాప్రతినిధి, మేము అధికారులు ఉన్నాం, మనం పోలీసు కదా. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ లో కొంత యాక్సెస్ ఉంటుంది, మేము చెప్పాలి. మీరు రేపు వస్తే కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను చెప్పిన దానికి 3,500 కోట్లు చిన్న అమౌంట్. మీరు చెప్పిందే 14,000 కోట్లలో 3,500 కోట్లే వచ్చినాయి. 350 కోట్లు అక్యుములేట్ అయినాయి. నాయకులకు ఉండాల్సిన లక్ష్యము బాధలు వినడం సార్. ఫస్ట్ వినండి. నేను మిమ్మల్ని అనలే, మాట్లాడట్లేదని అనలే, మీరు భుజాలతో అడుగుకుంటున్నారు. మీరు ఏమన్నారు ఒక మాట, శ్రీపాల్ రెడ్డి గారు ప్రజాప్రతినిధి గారు భయపడుతున్నారు, కాస్త భయపడతారు అని చెప్పిండు. అంటే మీ పట్ల భయం లేదా? రిటైర్ అయ్యారు, మీరు అర్థం చేసుకోవట్లే. ప్రజాప్రతినిధిగా యాక్సెస్ తక్కువ ఉంటుంది ఒక అధికారి. ఐఎమ్ మోర్ యాక్టివ్ దాన్ యూ. ఐఎమ్ రిటైర్డ్ పర్సన్, వెరీ యాక్టివ్. మాట్లాడేది భుజంగరావు గారు ఆయన ఏమంటారంటే, మీరొక మాట ప్రజాప్రతినిధి కాబట్టి కొంత అధికారుల కాన్ఫిడెన్స్ సెక్షన్ లో ఎంట్రీ ఉండదు. మేము అధికారులుగా మా కొలీగ్స్ కొంత కనుక్కునే అవకాశం ఉంటుంది. రేపు మీకు చూపిస్తాను. వినండి, జేఏసీ లీడర్లకు బాధ్యత ఉండాలి. బాధ్యత లేదని అనొద్దు, అదే తప్ప. జేఏసీ లీడర్ బాధ్యత లేదనేది మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? మీరు ఏ హోదాలో మాట్లాడుతున్నారు? జేఏసీ నాయకుడు బాధ్యత లేదని మీరు ఒక మాజీ సంఘ నాయకుడిగా మీరు మాట్లాడడం తప్పు. నేను బాధ్యత లేదండి, ఏం మాట్లాడుతున్నారు? బాధ్యత లేదు అని ఉండాలి అని చెప్తున్నా, బాధ్యత ఉండాలి అని చెప్తున్నారు. ప్రతిపక్షం పూర్తిగా వినండి, అవగాహన పెంచుకోండి. మీరు మాట్లాడేటప్పుడు నాయకుడిగా పనిచేసి రిటైర్ అయ్యారు. వినడం నేర్చుకోండి ఫస్ట్. మీరు జేఏసీ బదనాం చేయొద్దు. మీరు వినడం నేర్చుకోండి సార్, మీరు వినడం నేర్చుకోండి. జేఏసీ నాయకులకు బాధ్యత ఉండాలి అన్న, బాధ్యత లేదు అనలే. మై ఫ్రెండ్ యు ఆర్ మిస్టేకెన్. బాధ్యత లేదు అనలేదు, టేక్ బ్యాక్ యువర్ వర్డ్. బాధ్యత ఉండాలి అన్న, బాధ్యత ఉంటే ప్రభుత్వానికి భయం లేదని మీరే చెప్పారు కదా. ఎట్లా చెప్తారు మాట? ప్రభుత్వానికి భయం మాట ఎక్కడన్నా అన్న, నువ్వేమింటున్నావు? మీరు అన్నారు మాకు గైడ్ చేయాల్సిన భుజంగరావు అన్న నేను చెప్పా అంటే తెలంగాణ విఠల్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఒకటే చిన్న క్లారిటీ ఇస్తా సార్. ఇక్కడ కాంట్రవర్సీ అవసరం లేదు. చిన్న క్లారిటీ ఏంటంటే, శ్రీనివాసరావు గారు చెప్పిందంటే ఆ కాన్ఫిడెన్షియల్ గా ఉండేటువంటి దాన్ని కూడా నేను చూడగలుగుతా ఒక అధికారి గాని ఆ విషయాన్ని చెప్పగలుగుతున్నాడు. మీరు వస్తే మీకు కూడా చూపిస్తా అంటున్నాడు, అంతే. దాంట్లో ప్రజాప్రతినిధి కాబట్టి మీరంటే భయం ఉంటుందనే వర్డ్ అన్నాడు ఆయన. అంటే వీళ్ళు జేఏసీ నాయకుల పక్షాన ప్రభుత్వానికి బాధ్యత లేదా? భయం అనేది ఎందుకు వాడిండు అంటే, కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ చూపెట్టడానికి భయపడతారు అన్నట్టు మాట్లాడిండు అట్లా. అందులో మనం పక్కింటి ఆవిడ చాలా మంచిదంటే నేను కాదు. ఇక మనం అందరం ఉద్యోగ సంఘాల నాయకులు, ఇక మనకు కాంట్రవర్సీ అవసరం లేదన్నా. శ్రీపాలన్న వినాలి కదా, సస్తున్నారన్న, ఏడుస్తున్నారు. 37 మంది చచ్చిపోయారు, చాలా బాధ. 39 మంది అయ్యారు. ఇప్పుడు భుజంగరావు గారు ఒకటి తెలంగాణ విఠల్ గారు వెళ్లే ముందు 3,500 కోట్లు. ఇప్పుడు ఎవరు అధికారంలో ఉన్నా ఈ సంఘ నాయకులకు సంబంధించి బ్లేమ్ చేయడం అన్నది జరుగుతూనే ఉంటది కదా. ఎట్లా మరి ఇప్పుడు బీఆర్ఎస్ ఎవరు బ్లేమ్ చేయరు సార్? సరిగ్గా పనిచేస్తే ఎవరు బ్లేమ్ చేయరు? ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం నుంచి ప్రెషర్ ఉంటది. ఆ రోజు మాట్లాడినప్పుడు చెమటలు గతంలో తెలుసుకోమన్నాడు శ్రీనివాసరావు గారిని. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని 10 చెమటలు పట్టించినాం. మీరు వారిపోయిండ్రు చెమటలు పట్టించినాం.
చెమటలు పట్టించింది మేము. మీకు బాధ్యత ఆనాడు లేదు, ఈనాడు లేదు. చెమటాడబట్టి అన్న 10 ఏళ్ల సంఘాలే లేవు, రికగ్నేషన్ లేదు, పోయి అడగండి. చేశారు. భరతన్న దీని అంతటికీ కారణము గతంలో 3 సంవత్సరాలు కనుక ఆ ప్రభుత్వం పెంచకపోతే ఇవాళ ఈ సమస్యనే లేదు కదా. ఇవాళ ఈ ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మేమే సపోర్ట్ చేయడం లేదు. కానీ ఈ రోజు ఈ వ్యవస్థ భ్రష్టు పట్టేందుకు కారణం ఈ 3 సంవత్సరాలు పెంచింది ఎవరు, దీనికంత కారణం ఏంది? అరే పెంచకపోతే మాత్రం ఏంది రమేష్ అన్న, రమేష్ గారు రమేష్ అన్న ఇప్పుడు పెంచకపోతే అప్పుడు రిటైర్ అయ్యేటోళ్ళు మళ్ళీ ఈ సంవత్సరం కూడా అయ్యేటోళ్ళే కదా రిటైర్మెంట్. దానికి అంతే కదా, మరి ఏముంది అందులో? పెంచడం వల్లనే ఈ ప్రభుత్వానికి ఇప్పుడు ఈ ప్రభుత్వం తప్పించుకోవాలనుకుంటే 3 ఏళ్ళు వేస్తే కథమైపోతుంది కదా. 3 ఏళ్ళు వేస్తే ఈ ప్రభుత్వం కూడా బయటకు పోతుంది కదా. మరి చర్చ అదే కదా ఇప్పుడు తెలిసి. మాట్లాడి వచ్చాడు, ఇట్లా వచ్చాడు మాట్లాడి. నిరుద్యోగులు లేదా మిగతా వాళ్ళ తరపున విఠల్ గారు ఇప్పుడు నమస్కారం. అయితే ఒక లీక్ అయితే వచ్చింది, అది వాస్తవమా, దాన్ని ఎంతవరకు మనం ఖచ్చితంగా చెప్పొచ్చు అంటే ఖచ్చితంగా మేము కూడా చెప్పలేము. బట్ ఒక లీక్ అయితే ఉంది, ప్రభుత్వానికి యోచన ఉంది. ఎలక్షన్స్ అన్న తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ తర్వాత మున్సిపల్ ఎలక్షన్ అయిన తర్వాత పెంచితే కనుక 1-2 years ఏమన్నా పెంచుతారేమో అన్న లీక్ అయితే వస్తుంది. సో ఏమంటారు? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 58 నుంచి 61 చేసింది. వీళ్ళు కూడా 28 December వరకు ఉంది ప్రభుత్వ టర్ము. అది దాటిన తర్వాత పెడితే కొంత ఫ్లెక్సిబిలిటీ ప్రభుత్వానికి వస్తుంది అని కూడా అనుకోవచ్చు. సార్ ఇప్పుడు ఈ ఇష్యూని సామాజిక కోణంలో ఒకటి, తెలంగాణ ఉద్యమ కోణంలో చూసేటప్పుడు ఫస్ట్ తెలంగాణ ఉద్యమ పునాదే 1969 మూవ్మెంట్ లో ఆ ఉద్యోగాలు మాకు కావాలని కొలిశెట్టి రామదాస్ గారు మా బంధువు పాల్వంచి దగ్గర ఇల్లందులో ఉద్యోగాల కోసం మొదలైంది. తెలంగాణ రాష్ట్రం కోసం మొదలైన ఉద్యమం కాదు. 1968 పాల్వంచ KTPS గేట్ దగ్గర మా ఉద్యోగాలు మాకు కావాలి. ఇప్పటి వరకు 2025 సంవత్సరంలో కొన్ని 100,000 మంది పిల్లలు చచ్చిపోయినాక కూడా నిరుద్యోగులకు ఉద్యోగాలు రావట్లేదు. ఉద్యోగస్తులు నిరుద్యోగులు లేకపోతే తెలంగాణ లేదు. ఇప్పుడు మా ఏలూరు శ్రీనివాస్ అన్న గానీ, మా భుజంగరావు అన్న గానీ, మా శ్రీపాల్ రెడ్డి అన్న గానీ తెలంగాణ వాదులు. అయితే ప్రాబ్లం ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే అసలు తెలంగాణ ఉద్యమ పునాదిని మర్చిపోయిన సోయిలేని ప్రభుత్వం. ఇప్పుడు ఈ ఉద్యోగస్తులు నిరుద్యోగులు లేకపోతే ఇవాళ రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి లేదు, కేసీఆర్ కి ముఖ్యమంత్రి పదవి లేదు. ఇవాళ ధనిక రాష్ట్రం అప్పుల కుప్పై ఇవాళ అటు కేసీఆర్ గారు 58 నుంచి 60 చేయడం గానీ అసలు నిరుద్యోగుల గోస పట్టించుకోవట్లేదు. ఇవాళ జన్జీ ఉద్యమం స్టార్ట్ చేయాలి. ఇక్కడ నుంచి 50 లక్షల మంది నిరుద్యోగులు TGPSCలో మాకు ఉద్యోగాలు కావాలని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇంకో 50 లక్షల మంది 10th, ఇంటర్, డిగ్రీ, బీటెక్, ఎంటెక్, PhDలు అయిపోయి జోలాలో పనిచేస్తున్నారు. సహజ వనరులు సాధ్యమా? 50 లక్షల మంది అసలు ఎంత? ఒక ప్రభుత్వం ఎంత 5 సంవత్సరాల్లో ఒక ప్రభుత్వం మాక్సిమం నాకు తెలిసి ప్రభుత్వ రంగ అన్నిట్లో కలిపితే 1,20,000 మించి ఇవ్వలేదు. మొత్తం ఉన్న ప్రభుత్వ ఉద్యోగులే 3-4 లక్షలు ఎంతనో, మాక్సిమం దానిలో 25% ఇవ్వగలుగుతారు. 50 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరు ఇవ్వలేరు, సాధ్యం కాదు. ఒక నిమిషం, నేను చెప్పేది ప్రపంచంలోనే అతిపెద్ద సమస్య నిరుద్యోగ సమస్య. ఇవాళ అమెరికాలో కూడా ఉంది. రాజకీయ నాయకులు చెప్తారు మస్తు మేము అధికారంలోకి వస్తే ఇస్తాం, వీళ్ళు అధికారంలోకి వస్తే ఇస్తాం అని. పాసిబులా? సాధ్యమా ప్రభుత్వ ఉద్యోగాలు ఇంతమందికి? ఇది నేను చెప్పేది ఏంటంటే ఇంత పెద్ద సమస్యని హ్యాండిల్ చేయడంలో ప్రభుత్వాలకి చిత్తశుద్ధి లేకపోవడం వల్ల విందులు, వినోదాలకి, జల్సాలకి గతంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం దుబారా చేసిన ఖర్చు గాని, ఒకవైపు కేసీఆర్ గారు అప్పుల కుప్ప చేసిపోయిందని మొత్తం కచరా ప్రభుత్వం అని చెప్పి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వము మెస్సీతో ఫుట్బాల్ ఆడడానికి సింగరేణి డబ్బులు ఖర్చు పెట్టింది. అందాల పోటీలు అని చెప్పి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. రైజింగ్ తెలంగాణ, ఫాలింగ్ తెలంగాణ అని 100 కోట్లు ఖర్చు పెట్టింది. గతంలో ఉన్న ప్రభుత్వం ఏదైతే చేసిందో అప్పుడు ధనిక రాష్ట్రం ఉండే. ధనిక రాష్ట్రం అప్పులకు పగడానికి రాజకీయ నాయకులు మరి ఇంత నిరుద్యోగులకి గోస పెడుతున్నారు.
రిటైర్డ్ అయిన ఉద్యోగులు డిఏ డిఆర్ కలిపి 14.59% అంటే దాదాపు 5-6 డిఏలు. మా ఇంట్లో కూడా మా మేనమామ గారు, మా పిల్లనిచ్చిన మామగారు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ. ఇలా చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయినాక క్యాన్సర్ వస్తే ట్రీట్మెంట్ చేయించుకోవడానికి కూడా హెల్త్ కార్డు పనిచేయట్లేదు. అది చూసుకొని మురువా చెప్పుకొని ఎడవా అన్నట్టుంది. అర్జెంట్ గా రిజాల్వ్ చేయాల్సింది హెల్త్ కార్డ్ ఇష్యూ. ఏమో మరి సీఎం ఇస్తా అన్నారట, ఇవాళ హెల్త్ కార్డ్ ఇచ్చేస్తా అని చెప్పారట కలిసిన వాళ్ళు తప్ప 2 టెస్టులు తప్ప దేనికి కార్పొరేట్ హాస్పిటల్ పనిచేయట్లేదు సార్. ఈ సమస్యకి పరిష్కారం జన్జీ ఉద్యమం చేయాలి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి శాలరీ ఎందుకు, రేవంత్ రెడ్డికి శాలరీ ఎందుకు, కేసీఆర్ గారికి శాలరీ ఎందుకు? ఆయన 56 లక్షల శాలరీ తీసుకున్నాడు ప్రతిపక్ష నాయకుడుగా. ఈ ప్రజాప్రతినిధులు ఒకవైపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అవుతారు. వీళ్ళ జీతాలు ఆపేస్తే సరిపోద్ది కదా. ఇలా ఏ రాజకీయ నాయకుడైనా ఎమ్మెల్యే కావాలంటే 50 కోట్ల నుంచి 100 కోట్లు ఖర్చు పెట్టాలి, ఎంపీ కావాలంటే 100 కోట్లు ఖర్చు పెట్టాలి. ఇలా సర్పంచ్ కూడా ₹1 కోటి 50 లక్షలు ఖర్చు పెడుతున్నారు కదా. ప్రజాసేవ చేయడానికి పోటీ పడుతున్న ఈ రాజకీయ నాయకుల జీతాలు ఆపాలి ఫస్ట్. ఈ రాజకీయ నాయకుల పెన్షన్లు ఆగవు, ఈ రాజకీయ నాయకుల జీతాలు ఆగవు, మిస్ ఇండియా వరల్డ్ పోటీలు ఆగవు, ఫుట్బాల్ అన్ని ఆగవు. కానీ రిటైర్మెంట్ అయ్యి జీవితాంతం తమ సేవ చేసిన ఉద్యోగస్తులు చచ్చిపోవడం అంటే తెలంగాణలో సహజ వనరులుండి, అన్ని రకాల మినరల్ వనరులుండి, ఏ సోమాలియానో లేకపోతే ఆఫ్రికా దేశాల్లో కూడా ఈ పరిస్థితి లేదు. ప్రభుత్వం అంటే కేవలం ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కాదు కదా. ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపే ఉద్యోగులు కదా. ఉద్యోగులకు సేవ చేసిన వాళ్ళని మానవత్వం లేకుండా ఇవాళ కనికరిస్తున్నారు. జన్జీ ఉద్యమానికి పిలుపునిస్తాం. ఇది నిరుద్యోగుల గొంతు కోయడమే. ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాలు లేవని చెప్తూనే ఉన్న ఖాళీలను కూడా 55 నుంచి 58, 58 నుంచి 60, 60 నుంచి 63 పోతే మరి ముఖ్యమంత్రులు కూడా ఎవరికి వాడు జీతాలు ఇచ్చుకుంటే ఇట్లా పోతే మరి ముఖ్యమంత్రులకు ఒక ఆయన ఎవరో శ్రీనిధిలో వెంకటరెడ్డో ఎవరో 4 లక్షల జీతం తీసుకుంటున్నాడు ఆయన. ఈ అడ్వైజర్లు చాలా మంది లక్షల కొద్ది జీతాలు తీసుకుంటున్నారు. బడ్వైజర్లు చాలా మంది ఉన్నారు. దుబారా ఖర్చు గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో జరిగింది, అరికడతామని చెప్పి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఇంకా దుబారా చేస్తుంది. ఆయన మాట్లాడేటప్పుడేమో చెప్పులు ఎత్తుకపోయేటలాగా చూస్తున్నారు, నా దగ్గర డబ్బులు లేవు, నన్ను కోసుకొని తినండి అంటారు. అందాల పోటీలు పెట్టమని ఎవడు అడిగిండు? మెస్సీతో ఫుట్బాల్ ఆడమని ఎవడు అడిగిండు? రైజింగ్ తెలంగాణ అని చెప్పి 200 కోట్లు ఖర్చు పెట్టి ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి కదా. ఇవాళ మానవత్వం లేని ప్రభుత్వం ఇది. ఒకవైపు నిరుద్యోగులను కోసపెట్టుకుంటున్నారు, ఒకవైపు ఉద్యోగులని కోసపెట్టుకుంటున్నారు. అసలు ఇంత ధనిక రాష్ట్రం అప్పుల కుప్ప కావడానికి కారణం ఆయన ప్రతి ప్రజాప్రతినిధి మీద జన్జీ ఉద్యమం చేయాలి. ఒక్కొక్క ఎమ్మెల్యేకి 100,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. వీళ్ళకి ఎందుకండి జీతాలు? మంత్రులకు ఎందుకండి జీతాలు? వాళ్ళు ప్రజాసేవ చేయడానికే కదా వచ్చింది. మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి మేము జీతాలు తీసుకోము, విలాసాలు తగ్గించుకుంటాము, చార్టర్డ్ ఫ్లైట్లు బంద్ చేస్తామని అనట్లే కదా అన్నాడు రేవంత్ రెడ్డి. నేను చార్టర్డ్ ఫ్లైట్ లో వెళ్ళట్లేదు, నార్మల్ ఫ్లైట్ లో వెళ్తున్నాను అని చెప్పారు. ఒకటి. రెండవది, ఆ ఉద్యోగులకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఏదో స్కామ్ ఉందని చెప్పి ఆధార్ కార్డ్ కంపల్సరీ చేసినట్టున్నారు ఉద్యోగులకి ఈ ప్రభుత్వం. మూడవది, అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఆ మధ్యలో కమిషన్ తీసుకుంటున్నారు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీస్ అని చెప్పి ఆ విధంగా కూడా సేవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సార్ ఇప్పుడు నా బాధ ఏంటంటే ఇది టెక్నికల్ సబ్జెక్టు. మన ఏలూరు శ్రీనివాసరావు గారు కానీ, భుజంగారావు గారు కానీ, శ్రీపాల్ రెడ్డి గారు టెక్నికల్ విషయాలు మాట్లాడతారు. కానీ ఈ తెలంగాణ సోయి నిరుద్యోగుల కోసం వచ్చిన తెలంగాణలో నిరుద్యోగులను కోసం పెడుతున్నారు సార్. నిరుద్యోగుల గురించి ఎవరు పట్టుకోవట్లే. ఉద్యోగులు లేకపోతే అసలు తెలంగాణ రాష్ట్రమే లేదు కదా. ఫస్ట్ ప్రయారిటీ వీళ్ళకి ఇవ్వాలి కదా. తెలంగాణ భూమిపుత్రుల ఉద్యమం అంటే ఇప్పుడు నిరుద్యోగులు అందరూ ఎటుపోవాలి? తుపాకులు పట్టుకోవాలా, లేకపోతే మానవ బాంబులై మంత్రుల ఇళ్ల మీద దాడి చేయాలా, యాంటీ సోషల్ యాక్టివిటీస్ కావాలా? అంటే ఇప్పుడు ఒకవైపు 55 సంవత్సరాలు అసలు ఉద్యోగాలు లేక ఇంతమంది వస్తుంటే మానవ వనరులు పుష్కలంగా ఉండి సహజ వనరులు పుష్కలంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్ప కావడానికి కారణమైన ఈ ద్రోగులు అందరూ లిస్టు బయట పెట్టాలి. ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కసారి ఎమ్మెల్యే అయితే 1000 కోట్లు అండి ఒక్కొక్క ఆస్తులు. కార్పొరేటర్ అయితే 10-20 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నారు. సర్పంచులు అయిన వాళ్ళు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ప్రజాప్రతినిధుల శాలరీలు ఆపేస్తే అప్పుడు వీళ్ళందరూ దారికి వస్తారు. ప్రజాప్రతినిధుల శాలరీస్ సరే. ఎమ్మెల్యే ఎంపీలు ఎంత మొత్తం కలిపితే 119 మంది ఎమ్మెల్సీలు ఎంపీలు అందరు కలిపినా 300 మంది ఉంటారు. ఓకే, పెన్షన్లు, దుబారాలు, వాళ్ళు పెట్టే జల్సాలు, అందాల పోటీల వల్ల తెలంగాణకి ఏమొచ్చింది సార్? రైజింగ్ తెలంగాణ వల్ల వచ్చిన లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఏమైనాయి సార్? మన సిఐఐ, మీరు జర్నలిస్టే, నేను 25 ఏళ్ళు సిఐఐ సమిట్లు జరుగుతుంటాయి. ఆ సమిట్లలో వచ్చిన పెట్టుబడుల పేరుతో ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలు బాగుపడ్డాయి తప్ప అంటే ప్రభుత్వము దేనికి ప్రాధాన్యత ఇస్తుంది? తెలంగాణ హృదయం లేని ప్రభుత్వం ఇది. గతంలో కేసీఆర్ గారేమో ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిండు. ఈయనేమో కేసీఆర్ తిట్టడం తప్ప ఇంకా చేసేది ఏం లేదు. అంటే ఏ మిడతలు పట్టేటోళ్ళు, తొండలు పట్టేటోళ్ళు, ఉడతలు పట్టేటోళ్ళు, పాస్పోర్ట్ బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ముఖ్యమంత్రులు అయితే ఇట్లనే ఉంటుందని అర్థమవుతుంది. ఇది మరొక జన్జీ ఉద్యమానికి దారితీస్తుంది. ఓకే, ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు.
కాలర్ వెంకటరెడ్డి గారు, ఎస్, మెదక్ జిల్లా నుంచి. వెంకటరెడ్డి గారు చెప్పండి. సార్ నమస్తే భరత్ గారు. నమస్తే సార్. మీరు చేస్తున్న కృషి చాలా అభినందనీయం సార్, మా రిటైర్డ్ ఉద్యోగుల తరఫున. డెఫినెట్ గా ఇట్స్ అవర్ డ్యూటీ. సార్ 2025 ఏప్రిల్లో ఓకే 2025లో రిటైర్ అయ్యారు సార్. ఇప్పటి వరకు కూడా ఒక్క ₹1 కూడా పర్లేదు సార్. నాకు మొత్తం ఇంట్లో ఉన్నాయి సార్, ₹1 కూడా పర్లేదు. ఈ గవర్నమెంట్ చెప్పే ఈ 700 కోట్లు కూడా అది మాకు ఒక 10% కూడా వేయట్లేదు సార్. మాకు మిగతా అన్ని కూడా పోలీస్ వాళ్లకు సరెండర్ లీవ్స్ ఇలా వాళ్ళ చేస్తున్న సర్వీస్ లో ఉన్న వాళ్ళకి కానీ రిటైర్మెంట్ లో ఉన్న వాళ్ళకు 10% కూడా వేయట్లేదు సార్. ఇది వాస్తవం సార్. ఓకే 25 ఏప్రిల్ అంటే ఇప్పుడు మీకంటే 4-5 నెలల ముందు రిటైర్ అయిన వాళ్ళకి ఏమైనా వచ్చాయా? 24 అక్టోబర్ నవంబర్ లో ఉన్న వాళ్ళకి కొన్ని వచ్చాయి సార్. జీపీఎఫ్ కొందరికి డిసెంబర్ వరకు కూడా వచ్చాయి సార్. జీపీఎఫ్ డిసెంబర్ వరకు వచ్చింది. 24 డిసెంబర్ 2024 డిసెంబర్ వరకు కూడా వచ్చాయి. నిన్న 25 ఫిబ్రవరి వరకు జీపీఎఫ్ క్లియర్ అయిందని చెప్తున్నారు నిన్న బడ్డదాంతో. ఇప్పటి వరకు మా జిల్లాలో సార్, మెదక్ జిల్లాలో అయితే మాకు ఏం సమాచారం లేదు. మేము అందరిని కూడా ఫోన్ లో కాంటాక్ట్ అవుతున్నాం సార్. ఇప్పటి వరకు కూడా మెదక్ జిల్లాలో ఎవరికి రాలేదు సార్. ఓకే సార్ ఇంకొకటి సార్, ఇప్పుడు సార్ భరత్ గారు చెప్పండి. జీపీఎఫ్ డబ్బులు మాయి సార్. మేము నెల సేవింగ్ చేసుకుని దాచుకున్న డబ్బులు ఈ పైసలు మీకు ఇచ్చడానికి లేట్ అవుతుంది. జిఐఎస్ మాది సార్, గ్రూప్ ఇన్సూరెన్స్ డబ్బులు. టిహెచ్జిఎల్ఐ మా డబ్బులే సార్. ఇవన్నీ కూడా మా డబ్బులు తీసుకొని డైవర్ట్ చేసి మమ్మల్ని ఇప్పటి వరకు మెంబర్ చనిపోయాను సార్. ఎస్టర్డే కూడా ఒక R&B లో ఒక ఎంప్లాయీ చనిపోయాడు సార్. నిన్నటి వరకు 41 మెంబర్స్ చనిపోయారు సార్. ఇంకోటి సార్, ఈ టీజీ జేఏసీ నాయకత్వం ఏదైతుందో వాళ్ళు కూడా రిటైర్మెంట్ ఏజ్ పెంచాలనే చూస్తున్నారు సార్. అక్కడ సరెండర్ అయిపోతున్నారు వాళ్ళు. ఆ నాయకత్వం ఏంటంటే రకరకాల వాళ్ళు పైరవీలో చేసుకోవడానికి వాళ్ళది, ఆ నాయకులు వాళ్ళ రిటైర్మెంట్ ఏజ్ పెంచితే మేము ఇంకా కూడా కొన్ని రోజులు ఎంజాయ్ చేస్తామనే ఉద్దేశంలో ఉన్నారు. కానీ ఈ రిటైర్మెంట్ వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేయాలనే ఉద్దేశంలో వాళ్ళైతే జేఏసీ నాయకత్వం లేదు సార్. ఓకే 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 సార్ మా తరఫున మీరంతా కూడా చాలా, మీరు జీ న్యూస్ తరఫున చాలా ఒక రకంగా భుజంగరావు కూడా టైగర్ సార్ ఆయన కూడా చాలా మా గురించి చేస్తున్నాడు. ఇంకా సామాజికవేత్తలు చేస్తున్నారు సార్. బక్కా జడ్సన్ ఆయన చాలా కృషి చేస్తున్నారు సార్ మా తరఫున. ఇప్పుడు ఎల్లుండి 5th నాడు కూడా చలో అసెంబ్లీ ప్రోగ్రామ్ పెట్టాము సార్. మేము చాలా మందిని కూడా అటెండ్ కావాలని చూస్తున్నాం సార్. మన హరీష్ రావు గారు కూడా అసెంబ్లీలో మాకు అడిగాడు కానీ ఆయన వాయిదా తీర్మానము కోరేది ఉంటే సార్. ఆయన దాని మీద డిబేట్ జరగాలి సార్. అంకెలతో సహా డిబేట్ జరిగితే అక్కడ మనకు కరెక్ట్ ఏంటంటే గవర్నమెంట్ నిలదీయొచ్చు సార్. ఎంతమంది రిటైర్మెంట్లు ఉన్నారు, ఎంత ఇస్తున్నారు. తర్వాత ఇంకొకటి సార్, నా విన్నపం ఏంటంటే మీ ద్వారా ఏదైతే 700 కోట్లు ఉన్నారో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమనండి. ఎవరికి పోతున్నాయి అనేది సీరియస్. అంటే 700 కోట్లని చెప్తున్నది కరెక్ట్ ఫిగర్ కాదంటున్నారా మీరు అనేది సార్? 700 కోట్లని చెప్తున్నది కరెక్ట్ ఫిగర్ కాదు అంటున్నారా మీరు చెప్పేది? కాదు సార్, మాకు రిటైర్మెంట్ వాళ్ళకన్నా ఒక 10% వస్తున్నాయి సార్. ఓకే ఓకే సార్ ఇంకొకటి సార్, కోర్టుకు పోయిన వాళ్ళకు కాంటెంప్టేషన్ వాళ్ళకి ఇస్తారంటే అందరూ కోర్టుకు పోయే పరిస్థితుల్లో లేరు కదా సార్. ఒక 20,000 30,000 తీసుకుంటున్నారు లాయర్లు. వాళ్ళకి ఒక బిజినెస్ అయిపోయింది సార్ అది. ఈ గవర్నమెంట్ ఎందుకు పోయలేదు సార్? మళ్ళీ కోర్టుకు పోయి ఒక సీరియల్ పెట్టండి, ఒక ఇస్తున్నాం ఈ మంత్ వీళ్ళకి ఇచ్చినామని ఒక రిలీజ్ చేయండి, లిస్ట్ రిలీజ్ చేయమనండి. ఎందుకు లేదు సార్? జేఏసీ ఎందుకు లేదు? ఏలూరు శ్రీనివాసరావు గారు ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం, మారం జగదీశ్వర్ ఏసీబీ కేసులను విడిపించడానికి, ఏలూరు శ్రీనివాసరావు ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం వీళ్ళంతా ప్రయత్నిస్తున్నారు సార్. అది ఆయనేం పెంచమని చెప్పలేదు. సరే మేబీ సార్ భరత్ గారు, ఏలూరు గారు ఏదో మాట్లాడతారట. ఒక్క నిమిషం భరత్ గారు చెప్పండి. ఈ సమస్యకి పరిష్కారము, నేను ఇప్పుడే ఈ డిబేట్ లో జాయిన్ అయినప్పుడు ఏలూరు శ్రీనివాసరావు గారు తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేసిండు, నష్టపోయిండు నాకు తెలుసు. భుజంగరావు గారు అద్భుతంగా విశ్లేషించి, అందరూ కూడా ఉద్యోగుల తరపున మాట్లాడాల్సిన వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇక్కడే మన ప్రాబ్లం ఉంది.
ఇప్పుడు రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారంటే మీ మధ్య సంఘర్షణ పెడుతున్నారు. నేను గాని పృథ్వన్న గాని జడిసనన్న గాని నిరుద్యోగుల తరపున మీ తరపున ఏ ఉద్యమానికైనా సిద్ధంగా ఉన్నాం. మీకు ఉద్యోగస్తులు ఉంటారు కాబట్టి మీకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. మాకు ఈ రోజే లాస్ట్ అని పనిచేసేటోళ్ళము. ఇది నిరుద్యోగుల వైపు నుంచి ఒక జన్జీ ఉద్యమానికి మేము దారితీస్తుంది. కాబట్టి ఫస్ట్ మీరు కొట్లాడుకోవడం బంద్ చేయండి. మీకే ఐక్యత లేకపోతే టీవీ డిబేట్ లో కూడా ఇప్పుడు మీరైనా పర్సనల్ గా ప్రాబ్లమ్స్ ఉంటే పర్సనల్ గా మాట్లాడుకోండి. కానీ మీరు ఐక్యంగా ఏలూరు శ్రీనివాసరావు గారు పనిచేసేది ఉద్యోగుల గురించే, భుజంగారావు గారు మాట్లాడేది ఉద్యోగుల గురించే. సరే, మనకి పొలిటికల్ ఇంట్రెస్ట్ లో ఒక ఆయన టీఆర్ఎస్ ఉండొచ్చు, ఒక ఆయన కాంగ్రెస్ ఉండొచ్చు, శ్రీపాల్ రెడ్డి. నేనేమంటున్నా అంటే కనీసం ఇట్లాంటి ఇష్యూల్లో కూడా మీరు గట్టిగా ఒక వాయిస్ లేకపోతే మీరు ఎట్లా నాయకత్వం వహిస్తారు? తెలంగాణ ప్రజలకు ఏం లీడర్షిప్ ఇస్తారు మీరు? ఇప్పుడు రాజకీయ నాయకులు అట్లా ఫెయిల్ అయినానే కదా మీ వైపు చూసేది. ఇలా టీఎన్జిఓ పాత్ర లేకపోతే తెలంగాణ లేదు. టీఎన్జిఓ భవన్ నుంచే తెలంగాణ వచ్చింది. ఆ రోజు ఆమోస్ లాంటి వాళ్ళు రాజకీయాలకు అతీతంగా ఉద్యమం చేస్తేనే కదా రాజకీయాలకు అయింది. 14F మూవ్మెంట్ అసలు తెలంగాణ ఉద్యమానికి వెన్నెముకనే మీరు. అట్లాంటిది మీరు రాజకీయ నాయకులు మీకు భయపడాలి కానీ మీరు రాజకీయ నాయకులకు భయపడే పరిస్థితి తెచ్చుకోకండి దయచేసి. మీకేమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మాకు చెప్పండి. అవసరమైతే విద్యార్థులు మనమంతా కలిసి జన్జీ ఉద్యమం చేద్దాం. ఇవాళ రాజకీయ నాయకులు ఒక్కొక్కటి పందికొక్కుల్లాగా 1000 కోట్లు తీసుకున్నారు. తెలంగాణలో సహజ వనరులు ఉన్నాయి, తెలంగాణలో వనరులు ఉన్నాయి. తెలంగాణ బిచ్చపు తెలంగాణ కాదు. తెలంగాణ రాజకీయ నాయకులు ప్రజల్ని ఇట్లా చేస్తున్నారు. తెలంగాణ ఈజ్ వెరీ రిచ్. కానీ ఎందుకు ఇట్లా అవుతుంది అంటే రాజకీయ నాయకులు చేస్తున్నాం. ఇవాళ అందరం కూడా గొంగట్లో కూర్చొని ఎంటికలు ఎదుర్కొంటున్నాం. ఇది పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా తెలంగాణ సోయిని మనం వన్ వాయిస్ గా చూపించాలి. రేవంత్ రెడ్డి అయినా, కేసీఆర్ అయినా, బీజేపీ అయినా పార్టీలను తోలు తీస్తామని హెచ్చరించాలి. మనం నిరుద్యోగులు, ఉద్యోగులు, రిటైర్డ్ అయిన వాళ్ళు కలిసి ఒక జేఏసీ ఏర్పడాలి. భరత్ గారు ఒక్క నిమిషం ఏలూరు గారు చెప్పిన తర్వాత మీరు చెప్పండి. ఎస్ భుజంగరావు, ఏలూరు గారు. విఠలన్న చెప్పిన దానికి నేను ఏకీభవిస్తూ, అది మాత్రం వాస్తవం. కొన్ని శక్తులు ఉద్యమకారుల్ని, ఏదైతే నిరుద్యోగులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, తెలంగాణ సామాజికవేత్తలు కావచ్చు, అందరినీ విడదీసే ప్రయత్నం అయితే కొన్ని శక్తులు బయట నడుతున్నమాట 100% వాస్తవం. కలిసి పోరాటం చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇందాక ఫోన్ కాల్లో వచ్చిన అన్న చెప్పారు ఇట్లా జేఏసీ నాయకులు పనిచేయట్లేదు, కొంత గవర్నమెంట్ సపోర్ట్ గా ఉన్నారని. అన్న మీరు రిటైర్ అయి ఉన్నారు, మేము వర్కింగ్ లో ఉన్నాము. సర్వీస్ లో ఉన్న వాళ్ళకి మేము సర్వీస్ లో ఉన్నాము. తర్వాత మీరు మీ ఒక్కళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. మేము సర్వీస్ లో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, గెజిటెడ్, పెన్షనర్, వర్కర్స్ గురించి ఆలోచించాలి. 15,25,000 మంది ఏది పార్ట్ టైం, టెంపరీ, కాంట్రాక్టు, అంగన్వాడీ, ఆశా, ఈజీఎస్, ఐకేపీ, ఇట్లాంటి నానా రకాల గ్రామ పంచాయతీ, మున్సిపల్, ఆల్ ఉద్యోగ కమ్యూనిటీ గురించి మేము ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఈ మధ్య కాలంలో చిన్న వాళ్ళు సర్వశిక్ష అభియాన్ వాళ్ళు సమ్మె చేశారు. మరి ఈ సంఘాలన్నిటి పోయి జేఏసీ నుంచి ఒక్కటి అడగకుండా చేసినందుకు 1 నెల జీతం పోయింది. చివరికి వాళ్ళకి ఏమైంది, ఆ నెల జీతం ఏమనేది వాళ్ళ 14 డిమాండ్ పక్కన పోయి ఆ నెల జీతం అడుక్కునే కాడికి వచ్చింది. మేము కార్యాచరణ ఇవ్వకుండా వెనక్కుండా లేదు. గతంలో ఉన్న ఉద్యోగ సంఘాల రికగ్నేషన్ 2016లో 2000 రిట్రాస్పెక్ట్ గా 2014 నుంచి రద్దు చేసింది. అంటే అస్తిత్వం లేదు, ఉనికి లేదు ఉద్యోగ సంఘాలకి, ఎటువంటిది లేదు. వాళ్ళు సాధించుకున్నది కూడా ఏం లేదు, ఉద్యోగ సంఘాలే లేవు. మేము వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా 206 సంఘాలతో జేఏసీ ఏర్పడలే. ఇప్పుడు 206 సంఘాలని కూడగట్టి సీఎంతో మీటింగ్ పెట్టించగలిగాం, కేబినెట్ సబ్ కమిటీ వేయించగలిగాం, అఫీషియల్ కమిటీ వేయించగలిగాం. మేము పెట్టి 67 సమస్యల్లో ఆర్థిక సంబంధం లేని కొన్ని 25 సమస్యలు, పెద్ద పెద్ద సమస్యలు కూడా కొంతమేర సాల్వ్ చేసుకోగలిగాం. మా పోరాటంలో ఎటువంటి లోపం లేదు. కాకపోతే డైరెక్ట్ గా పోతాం, నోటీస్ ఇస్తాం. గతంలో తెలంగాణ యాజిటేషన్ లాగా రోడ్డు మీద ఎక్కి వంట వార్పు, బ్లాక్ బ్యాడ్జీలో ఇట్లాంటివి చేసేది ఉద్యోగ కమ్యూనిటీగా అది సాధ్యం కాదు. అది ఒక తెలంగాణ ఉద్యమం. కొన్ని పొలిటికల్ పార్టీలు, ప్రజా సంఘాల సపోర్ట్ ఉంది. ఇది ఓన్లీ ఉద్యోగుల చేయగలిగేది. ఇంకొకటి అన్నాడు పెన్షనర్స్ కి తక్కువ వస్తుందని. ప్రతి నెల కొట్టే వాటిలో మేము గవర్నమెంట్ రిప్రజెంటేట్ చేసేది సీనియారిటీ ప్రకారం. ఎక్కడ కూడా ఒక్క రోజు డేటు, టోకెన్ నెంబర్ తో సహా జీపీఎఫ్ ఉంటే కంపల్సరీ జీపీఎఫ్ సీరియల్ ప్రకారమే కొట్టాలి. అది మొత్తం రిటైర్డ్ ఎంప్లాయీస్ కి వస్తుంది. రెగ్యులర్ ఎంప్లాయీస్ కి వచ్చేది అందులో లోన్ పెట్టుకున్న వాళ్ళకి మాత్రమే. టీజీజీఎల్ఐ కంప్లీట్ రిటైర్మెంట్ వాళ్ళదే. సరెండర్ లీవ్స్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. వాళ్ళకి ఇయర్లీ 2 times వస్తుంది, మనకు 1 time వస్తే. వాళ్ళ 6 సరెండర్ లీవ్లు పెండింగ్ ఉన్నాయి.
2 సరెండర్ లీవ్లు ఒక నెలలో ఇచ్చిన వాస్తవం. వాళ్ళకి 500 కోట్లు పోయినాయి. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పెద్ద ఉద్యోగులు కాదు, చిన్న చిన్న కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ నిలబడి ఉద్యోగం చేసేవాళ్ళు. వాళ్ళు కావాలని అడిగితే 1 నెల చెప్పాం తప్ప మాకు ఫస్ట్ ప్రయారిటీ పెన్షనర్సే. వాళ్ళ తర్వాత మేము ఇయ్యాలి కాదు, రేపు రిటైర్ అవుతాం, మేమే పర్మనెంట్ ఉన్నాం 3 ఏళ్ళు 4 ఏళ్ళు తర్వాత మేము వయసు పెంపు కూడా ఏ జేఏసీ నాయకుడు 58 నుంచి 61 చేయమని ఎప్పుడు ఏ గవర్నమెంట్ అడగలేదు. మళ్ళీ ఇప్పుడు 61 నుంచి 62 చేయమని కూడా మా దగ్గర నుంచి ప్రతిపాదన లేదు. జేఏసీ నుంచి క్లియర్ గా చెప్పాం. ఇప్పుడు పోయినసారి వచ్చిన లీకేజీల మీద వచ్చిన వార్తలు, తర్వాత ఇప్పుడు ప్రభుత్వం ద్వారా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఇట్లా అడిగారు క్లారిఫికేషన్ ఎట్లా ఉంటుంది అనేది దాని మీద వచ్చిన వార్త తప్ప మీరు మాటికి మీరు సింగిల్ 1 మ్యాన్ గా ఉండి అడగటం చాలా ఈజీ. మీరు మీకోసమే మేము ఒకవేళ మీరు 62 చేసినా మేము కంటిన్యూ కాము. ఉద్యోగ సంఘ నాయకులు గతంలో సంఘ నాయకుల్లాగా ఇప్పుడున్న జేఏసీ వాళ్ళు ఎవరు కంటిన్యూ కారు. ఉంటే తరిమి కొట్టండి, అంతేగాని ఏది మాట్లాడినా జేఏసీ చేయట్లేదు. మీరు పెన్షనర్ సంఘాలు పెద్ద సంఘాలు ఉన్నాయి, దామోదరెడ్డి సంఘం ఉంది, లక్ష్మణ సంఘం ఉంది, పెద్ద 7 సంఘాలు ఉన్నాయి. అన్ని సంఘాలు కూడా జేఏసీలో ఉన్నాయి. మీకున్న కష్టం మాకు తెలియదు కాదు. మా నాయన్లు, మా బాబాయిలు, మా కొలీగ్స్ అంతా కూడా రిటైర్డ్ పెన్షనర్సే. ఎక్కువ మంది 2,98,000 మంది ఉన్నారు. మేము రెగ్యులర్ ఉద్యోగులు 3,50,000. మిగతా అంతా కలిసి 15,25,000 మంది ఉన్నాం. మేమేమో మా వాళ్ళ కోసమో మీ వాళ్ళ కోసం అంతా మన కోసం ప్రయత్నం చేస్తుంది తప్ప గెజిట్ అధికారుల కోసం, తెలంగాణ ఎన్జిఓస్ కోసం, ఉపాధ్యాయుల కోసం, అధ్యాపకుల కోసం, ఆచార్యుల కోసం పనిచేయట్లేదు. ఇట్లా చెప్పినట్టుగా అందరం కలిసి పని చేయాల్సింది ఒకటే ఉంది పాలసీ మ్యాటర్. ప్రభుత్వం ద్వారా ఎట్లా చేయాలి, మనం సాధించుకున్న తెలంగాణ అయింది, అది ఏ ప్రభుత్వంలో కానివ్వండి. ఈ ప్రభుత్వం కూడా మేమే కష్టపడ్డాం. గత ప్రభుత్వం గుర్తించలేదు, ఇబ్బంది పెట్టింది, ఉద్యమం చేశాం, జైలుకు పంపింది, చాలా కేసులు పెట్టింది. కొంతమంది మనోళ్ళే చెబుతున్నారు నా మీద కేసులు అయింది, నా ఇంటి కోసమైన కేసులు కావు. తెలంగాణ న్యాయ స్టేషన్ లో నాకు జైలు పడ్డది, తెలంగాణ న్యాయ స్టేషన్ లో లాఠీ దెబ్బలు తిన్నా, తెలంగాణ న్యాయ స్టేషన్ జైలుకు పోయా. వీటన్నిటి మీద కేసులు అయినా కూడా తెలంగాణ అప్పుడు చేసిన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇంకా హింస పెట్టింది తప్ప వాటిని తీసేయలేదు. ఇప్పుడు కూడా నేను ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా కోర్టులో వేసుకున్నా తప్ప నా మీద ఉన్న కేసులు తీసేయమంటలేదు. నిజంగా నేను నేరం చేస్తుంటే జైలుకి పోవడానికి కూడా సిద్ధం. నేను ఒక్కడే కాదు, మా జేఏసీ చైర్మన్ జగదీష్ అన్న కూడా ఆయన ఏదైనా మేము పెన్షన్ తరఫున కానీ ఉద్యోగుల తరఫున కానీ ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాకపోతే కొద్ది పరిమితులు ఉండి కొన్ని కార్యాచరణ గత 10 సంవత్సరాల కార్యాచరణ ఎప్పుడు ఇచ్చారా, ఎక్కడన్నా ధర్నా చౌక్ లో మీటింగ్ పెట్టారా, ఇట్లా మీడియాకు వచ్చి మాట్లాడారా? మేము అన్నిటికీ సిద్ధమే. కాకపోతే కొంత ఆర్థిక పరిస్థితి బాగలేదు, సమన్వయం పాటించమన్నారు, పాటించాము. ఆ కూలింగ్ పీరియడ్ కూడా అయిపోయింది. మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు కూడా చెప్పాం, మేము ఒకవేళ ప్రభుత్వంకి వెళ్ళున్నా మా వరకే మిగులుతాం. జేఏసీ నాయకులు 15 మంది, 15 లక్షల మంది ప్రభుత్వానికి మీద అసంతృప్తి వ్యతిరేకంగా మారిద్దని క్లారిటీగా చెప్పాం. అంతేగాని ప్రతిసారి జేఏసీ నాయకులు చేయట్లేదు అని కొంచెం మాకు ఇబ్బంది అనిపిస్తుంది. మీరు మా సీనియర్లు కదా, మిమ్మల్ని చూసి మేము నేర్చుకున్నాం. మేము ఎక్కడి నుంచి నేర్చుకున్నా, మీ స్కూలే మాది కూడా. ఓ కాలర్ సిద్ధంగా ఉన్నారు, సతీష్ కుమార్ గారు చెప్పండి. సార్ నమస్కారం. సార్ నమస్కారం, చెప్పండి సతీష్ గారు. ములుగు జిల్లా నుంచి మాట్లాడుతున్నాం మేము. సార్ మీరు పెట్టే డిబేట్ బాగుంది సార్. ఇది వాస్తవానికి కూడా మీరు పెట్టిన టైటిల్ ప్రకారము ఏంటంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఉద్యోగులకు ఇచ్చే జీవన అమౌంట్ బెనిఫిట్స్ తప్పించుకోవడం కోసమే వీళ్ళు ఏజ్ పెంచుతున్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే అసలు నిజంగా కూడా తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం అనే స్థాయికి ఉద్యోగులు ఈ రోజు వాపోతున్నారు క్షేత్ర స్థాయిలో. ఉద్యోగులు ఉపాధ్యాయులు బెనిఫిట్ జరిగింది కదా, మంచి 43% పిఆర్సీ 2015లో వచ్చింది. ఆ తర్వాత 30%. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల కంటే బానే ఉంది కదా. ఆంధ్రప్రదేశ్ లో 33 నెలల బకాయిలు నష్టపోయినా సార్. మోస్టల్ బకాయిలు ఎప్పుడు కూడా సార్ ఆయనకి 43% ఫిట్మెంట్ చెప్తున్నాడు కానీ మరి 33 నెలల బకాయిలు మేము నష్టపోయినాం. అది ఏ ఒక్కరు చెప్పట్లేదు. అది తర్వాత ఆ పిఆర్సీ ఫిట్మెంట్ ఒక రకంగా ఉంది. ఫిట్మెంట్ 7.5 చేసిండు. దాన్ని అనుగుణంగా అనామలీస్ కమిటీ వేసి కూడా తర్వాత పే స్కేల్ కూడా రిలీజ్ చేయలేదు. తర్వాత సార్ ఇప్పుడు ఇది సబ్బండ వర్గాలు కృషి చేస్తేనే తెలంగాణ వచ్చింది. కానీ ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా ఏం చేస్తున్నారంటే ఉద్యోగులను తెలంగాణ రావడానికి కష్టపడ్డ ఉద్యోగులు అందరూ కూడా మర్చిపోతున్నది. తర్వాత ఇప్పుడు కొంతమంది గుప్పిట్లో పెట్టుకుని గత ప్రభుత్వం ఏం చేసిందంటే తెలంగాణ రాకముందు వాస్తవానికి ఉపాధ్యాయులకు ఉద్యోగులకు ఎంతో విలువ ఉండేది. తెలంగాణ వచ్చిన తర్వాత అసలు ఉద్యోగులకు ఉపాధ్యాయులు అంటే విలువ లేకుండా పోయింది.
కొంతమందిని గత ప్రభుత్వం కొంతమంది ఉపాధ్యాయ సంఘ నాయకులని కొంతమంది ఉద్యోగ సంఘ నాయకులని గుప్పిట్లో పెట్టుకొని మిగతా వాళ్ళందరినీ కూడా వదిలేసి వాళ్ళకు ఇబ్బంది పెట్టుకుంటూ ఎటువంటి పరిస్థితి అంటే గత ప్రభుత్వంలో వాస్తవానికి ఏ ఉపాధ్యాయుడైనా ఏ ఉద్యోగి అయినా కానీ కేవలం మాకు జీతం వచ్చి సరిపోతున్న పరిస్థితి తీసుకొచ్చిన వారు. అడిగా అంటే మీరు జీతం మీకు చక్కగా ఇస్తే డిఏలు పిఆర్సీలు అడుగుతున్నారు అని చెప్పి ఏదిగా అవన్నీ పక్కన పెట్టేసి కేవలం జీతం వస్తే చాలు అనే విధంగా తీసుకొచ్చిన ప్రభుత్వం దాన్ని ఇప్పుడు వీళ్ళు కొనసాగిస్తున్నారు కదా. ఇప్పుడు ఏంటంటే కేవలము ఒక ప్రతి నెల మొదటి దాకా జీతం వస్తుంది తప్ప మిగతా ఏ ఉద్యోగి కూడా ఏ ఒక్క పైసలు రావట్లేదు సార్. మిగతా పెండింగ్ బిల్లు వస్తలేవు. మరి ఇంత ముందు వక్త చెప్పినట్టు 700 కోట్లు విడుదల చేస్తున్నారు కానీ ఆ 700 కోట్లు ఎవరికి వస్తున్నాయి ఎట్లా పోతున్నాయని కూడా అర్థం కావట్లేదు. కాబట్టి మీ చీఫ్ న్యూస్ తరఫున కూడా మా ఉపాధ్యాయులు ఉద్యోగులందరి ఒక వాదనను వినిపించి దయచేసి పెండింగ్ సమస్య పైసలు ఇక్కడ ఒకటి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ ఉద్యమం రావడానికి అందరూ కష్టపడితే తెలంగాణ వచ్చింది. కాబట్టి మరి తెలంగాణ రావడానికి కష్టపడ్డ వీళ్ళందరూ కూడా మర్చిపోవద్దని చెప్పి మా అందరి తరఫున మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక సూచన, వాళ్ళు మాట్లాడే ముందు, ఇది ఓన్లీ ఉద్యోగస్తుల సమస్య నిరుద్యోగస్తుల సమస్య కాదు, తెలంగాణ భూమిపుత్రుల సమస్య. తెలంగాణ ఉద్యమ పునాదిని మర్చిపోయి అసలు లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదు సార్. టీఎన్జిఓల ప్రతిష్ట రాను ఒకప్పుడు టీఎన్జిఓ నాయకులు అంటే ముఖ్యమంత్రి కూడా భయపడేటోడు. టీఎన్జిఓ ఆఫీస్ లో మీటింగ్ జరుగుతుందంటే ఇంటెలిజెన్స్ ముఖ్యమంత్రులు మా నాన్నగారు 69 ఉద్యమంలో ఉన్నప్పుడు కూడా చెప్పేవారు టీఎన్జిఓ అనేది అసలు ప్యారలల్ గవర్నమెంట్ మొత్తం భయపడి షేక్ చేసేంత నిజాయితీ గల నాయకులు ఉన్నారు. ఒకప్పుడు మన స్వామి గౌడ్ అన్న, తెలంగాణ ఉద్యోగ సంఘాల విఠలన్న కావచ్చు, మన వీళ్ళంతా పాత తర వీళ్ళకన్నా ముందున్న వాళ్ళు ఇవాళ వీళ్ళ సమస్యల విషయంలో ఎక్కడున్నారు? ఇవాళ స్వామి గౌడ్ అన్న బెనిఫిట్ పొందిండు, శ్రీనివాస్ గౌడ్ అన్న మంత్రి అయిండు, ఉద్యోగ సంఘాల విఠలన్న మెంబర్షిప్ పొందిండు. ఏలూరు శ్రీనివాసరావు అన్న ఎంత నష్టపోయిండో నాకు తెలుసు. ఆయన నాకు వ్యక్తిగతంగా పరిచయం కాలేదు కానీ శ్రీనివాస్ గౌడ్ అన్న, ఏలూరు శ్రీనివాసరావు అన్న ఎంత ఉద్యమం చేసినా నాకు తెలుసు. ఆయన మంచి చెడు ఏమని ఉంటే తర్వాత మాట్లాడదాం కానీ ఆయన నష్టపోయిన విషయం అయితే నాకు స్పష్టంగా చాలా మంది చెప్పు. ఆయన ప్రత్యక్షంగా మా ఇద్దరికి పరిచయం లేకపోయినా ఉద్యమంలో పరిచయం. ఇప్పుడు భుజంగరావు గారు చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు. నేను ఏమంటున్నా అంటే టీఎన్జిఓ ఇజ్జత్ ఎక్కడికి పోయింది? టీఎన్జిఓ కన్నా ముఖ్య రేవంత్ రెడ్డి గొప్పోడా, కేసీఆర్ గొప్పోడా? మీ త్యాగాల పునాదుల మీద, మా విద్యార్థుల పునాదుల మీద వచ్చిన వాళ్ళు కదా. వాళ్ళేమో ఇవాళ మన మీద పెత్తనం చేస్తుంటే మనమేమో ఒకళ్ళేమో చిడతలు కొడుతుర్రు, ఒకళ్ళేమో కాళ్ళు పట్టుకుంటున్నారు. మీరు వెన్నెముక ఉన్న నాయకత్వం తెలంగాణ టీఎన్జిఓస్ అంటే ఆమోస్ లాంటి స్ఫూర్తిని మీరు గుర్తుకు తెచ్చుకోండి. మీలో మీకేమన్నా భేదాభిప్రాయాలు భిన్నాభిప్రాయాలు ఉంటే పక్కకు పెట్టండి కానీ మీరు ఒక జేఏసీ పౌర సమాజాన్ని ఇన్వైట్ చేయండి. ఉద్యమకారులుగా మేమంతా వస్తాం. ఇది మీ ఒక్కల సమస్య కాదు, తెలంగాణ భూమిపుత్రుల సమస్య. రేపు నిరుద్యోగులు అందరూ, మీరు బాగానే ఉన్నారు, నిరుద్యోగుల వైపు నుంచి మీరు, వైపు నుంచి మేము వస్తాం. ఇది ప్రజా సమస్యగా, ప్రజా ఉద్యమంగా మారాలి. భరత్ గారు చెప్పండి. భుజంగరావు గారు భరత్ గారు చెప్పండి. భుజంగరావు గారు బిఠల్ గారు మాట్లాడిన దాంట్లో 100% నేను ఏకీభవిస్తూ క్లారిఫై కూడా చేయదలుచుకుంది ఏంటంటే, ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు అందరూ కలిసి జేఏసీగా ఏర్పడి సమిష్టి బాధ్యతతో ప్రభుత్వం మెడలు ఉంచే క్రమంలో మరింత వాడి వేడి మరింత వ్యూహాత్మకంగా సమర్థవంతంగా పనిచేయాలనే తపనతోనే మేము మాట్లాడతాం తప్ప వాళ్ళేదో బాధ్యత రాహిత్యంగా ఉన్నారనే ఉద్దేశం కాదు. వ్యక్తిగత కక్షలు కానీ, తేడాలు కానీ, భేదాలు కానీ ఏమీ లేవు. వారి ఇన్ఫర్మేషన్ విటలన్నా మన శ్రీనివాసరావు గారికి నాకు శ్రీనివాసరావు గారి పరిచయం కూడా లేదు. తెలంగాణ ఉద్యమంలో ఎవరికి వారు అనేక మంది అనేక రకాల అవస్థలు పడితేనే వచ్చింది. రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో కటకం రమేష్ గారు ఉన్నారు, అక్కడ తెలుసు. బడుల ఉద్యమం పోరాటం మూసేస్తే నిరంతరమైన పోరాటాలు చేస్తే 13 కేసులు పెట్టిండ్రు. 6 నెలలు నన్ను జైలు చుట్టూ తిప్పారు, కోర్టు చుట్టూ తిప్పారు. ఇబ్బందులు పడ్డాం. ఆ ఇబ్బందుల్లో నుంచే నాయకత్వం పుట్టుకొస్తుంది. ఆ ఇబ్బందుల్లో నుంచే సమస్యలు తెలిసి వస్తాయి. ఆ సమస్యల మూలాలు ఎప్పుడైతే తెలుస్తాయో అట్లాంటప్పుడు మాత్రమే ఇతరుల సమస్యలు అర్థం చేసుకోగలుగుతాం, అవగాహన పెంచుకోగలుగుతాం. రెండవది, శ్రీనివాసరావు గారికి నేను చెప్పదలుచుకున్నది, అన్న మీరు చెప్పేటప్పుడు బాధలో మూలం గ్రహించండి. అంటే ఒక బాధితుడు, అక్కడ పదవి విరమణ చెందిన బాధితుడు అన్నాడు, ఆయన ఒక్కరి కోసం కాదు, అనేక వేల మందిలో ఆయన ఒక బాధితుడు, అనేక మంది బాధితుల్లో ఆయన ఒక బాధితుడు. ఇవాళ ఏజ్ ఎక్కడ పెంచుతారో మా జీవితాలు, మా బతుకులు ఏమైపోతాయనే తపనతోని, ఆవేదనతోని అనేక మంది నిరుద్యోగులు ఇవాళ చాలా ఇబ్బందుల్లో ఉన్నారన్న, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. నిరుద్యోగుల పాత్ర, గణనీయమైనటువంటి పాత్ర తెలంగాణ ఉద్యమంలో. నిధులు, నీళ్లు, నియామకాల్లో థర్డ్ కేటగిరీ కాదు, టాప్ కేటగిరీగా పోరాడితేనే ఈ రాష్ట్రం వచ్చింది. ఇలా మార్పుతోని
గజ్జె కట్టుకొని ఊరు ఊరు తిరిగి నిరుద్యోగులు ప్రచారం చేస్తేనే అబ్బకు తాతకు తల్లిదండ్రులకు నచ్చజెప్తేనే ఈ ఒక్కసారి మార్పు చేస్తే బ్రతుకులు బాగుంటాయి, ఉద్యోగాలు వస్తాయి, మన జీవితాలు బాగుంటాయి. అమ్మ మా అయ్య ఓటేయాలని అంటేనే కాంగ్రెస్ కు ఓటేస్తే ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చినాకనేమో అందరినీ మర్చిపోయిన మాట వాస్తవం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఎవరైతే ప్రధాన పాత్ర వహించి ఊరూరు పల్లె పల్లె మనిషి ప్రజలకు తిరిగినో వాళ్ళను మర్చిపోయి నిరుద్యోగులు ప్రశ్నిస్తే ఈపులు లాఠీలు పెట్టి రక్తాలు కరనట్టు కొట్టినటువంటి చరిత్ర, దుర్మార్గమైనటువంటి చరిత్ర ఇప్పుడు ఉంది. కాబట్టి రిటైర్డ్ వ్యక్తిగా బాధ్యతాయుతంగా నేను పనిచేస్తూ ఇవాళ విఠలన్న అక్కడ అన్నాడు జంజీ ఉద్యమం అని. జంజీ ఉద్యమం కాదు, ఏ ఉద్యమం చేసినా కూడా ఈ భుజంగరావు సర్వదా సిద్ధంగా ఉంటాడు. ఆనాడు కూడా 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన లోపల నిరంతర ఉద్యమాలు 63 పోరాటాలు చేశాం సార్. ఎన్నడూ కూడా కాంప్రమైజ్ కాదు. నా మీద ఎవరి మీద లేవు. ఇవాళ బాధ్యత ఎందుకు మాట్లాడుతున్నారు? థ్యాంక్ యూ. డిబేట్ ఎండ్ చేద్దాం. థ్యాంక్ యూ భుజంగరావు గారు. భుజంగరావు గారు ఏదో చెప్తున్నారు. సంతోషం, మీరు మంచి డిబేట్ పెట్టారు, సంతోషం. ఇంకొక డిబేట్ మీరు పెట్టండి, ప్రభుత్వ బడుల మూసివేత మీద పెట్టండి. తప్పకుండా అన్యాయమైనటువంటి కొనసాగుతా ఉంది. తప్పకుండా పెడదాం దాని మీద. ఇప్పుడు డిబేట్ లో పాల్గొన్న వాళ్ళు ప్లస్ బయట ఉన్న వాళ్ళు అందరితోటి ఇమీడియట్ గా ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పౌర సమాజాన్ని ఇన్వాల్వ్ చేయాలి. దీనిలో విద్యార్థులని, నిరుద్యోగులని, మేధావులను ఇన్వాల్వ్ చేయాలి. ఓన్లీ ఇది ఉద్యోగ సంఘాల సమస్య కాదు, తెలంగాణ సమస్య. ఇమీడియట్ గా మేధావులందరినీ పిలిచి ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి యాక్షన్ ప్లాన్ తీసుకోవాలి మనం. ఏది రిటైర్డ్ ఎంప్లాయీస్, బెనిఫిట్స్ ఎంప్లాయీస్ సంబంధించిన ఇది ఉద్యోగస్తులు, నిరుద్యోగులు, రిటైర్డ్ ముగ్గురు సమస్య సార్. ఇనిషియేట్ తీసుకోవాలి. ఏలూరు శ్రీనివాసరావు గారు ఇనిషియేట్ తీసుకుంటే డెఫినెట్లీ విల్ కండక్ట్. ఆ వైపు నుంచి మేము పౌర సంఘాలు మా వైపు నుంచి మేము లైవ్ టెలికాస్ట్ చేస్తాం దాన్ని డెఫినెట్ గా, ఎందుకంటే ఇష్యూలో కాబట్టి. శ్రీనివాసరావు గారైనా లేకపోతే శ్రీపాల్ రెడ్డి గారైనా మాట్లాడతాను. రైట్. థ్యాంక్ యూ ఏలూరు శ్రీనివాసరావు గారు, విఠల్ గారు, రమేష్ గారు, భుజంగరావు గారు, అదేవిధంగా శ్రీపాల్ రెడ్డి గారు. సో మొత్తానికి రెహనా ఒకటి, సరే ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయస్సు పెంచినా పెంచకుండా ఈ రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ మాత్రం ఖచ్చితంగా వాళ్ళది ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రూపాయి కూడబెట్టుకుని జీపీఎఫ్ వాళ్ళ డబ్బులు అవి. చాలా మంది ఉద్యోగులకి జీతాలు ఎక్కువ, రిటైర్డ్ ఉద్యోగులకు ఏం తక్కువ అని అంటారు. కానీ రిటైర్డ్ ఉద్యోగులు వాళ్ళ డబ్బులు జీపీఎఫ్ లో వేసుకున్నారు. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి కూడా ఆలస్యం చేస్తే ఎట్లా? గ్రాట్యుటీ అనేది ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా 5 సంవత్సరాలు చేస్తే ఎక్కడైనా ఇవ్వాల్సిందే. ఈ ఎక్స్ట్రా ఇచ్చేది పెన్షన్ అన్నది కమ్యూటేషన్ పెన్షన్ ఒకటి. సో ప్లస్ హెల్త్ కార్డ్స్ మేజర్ గా 60 సంవత్సరాలు దాటితే వచ్చే ప్రాబ్లమ్స్, హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. హెల్త్ కార్డ్స్ ఎక్కడ పనిచేయట్లా, నిమ్స్ తప్ప ఎక్కడ పనిచేయవు. నిమ్స్ లోనేమో బెడ్ దొరకదు. ఇంకెట్లా మరి? మిగతా వాళ్ళకేమో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు ప్రైవేట్ వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగులేమో హెల్త్ కార్డ్స్ ఉన్నాయి కదా అని చెప్తారు. ఆ హెల్త్ కార్డ్ ఎక్కడ పనిచేయదు. ప్రభుత్వం జూన్ లో కమిట్ అయింది హెల్త్ కార్డ్స్ ఇస్తామని, ఇప్పటికి కూడా ఇవ్వలేదు. సో సాధ్యమైనంత త్వరగా ఇష్యూస్ అన్ని రిజాల్వ్ చేయాలి. ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు అన్ని కూడా రిజాల్వ్ చేయాలని కోరుకుందాం. ఇక ఉద్యోగ పదవి విరమణ వయసు అయితే పెంచాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 61 సంవత్సరాలు ఈజ్ ఎనఫ్ ఇప్పుడు ఉన్న దానిలో. ఎందుకంటే యూనిఫామ్ సర్వీస్ల వాళ్ళు కూడా చేయరు. బట్ ప్రభుత్వం అయితే ఒక లీక్ ఇస్తోంది. రేపు కాదు అని చెప్పినా చెప్పలేం, మీకు ఎవరు చెప్పారని అన్నా చెప్పలేం. బట్ దీని మీద ఒక చేస్తే ఎట్లా ఉంటుందన్న ఆలోచన అయితే చేస్తుందో, అది చేయకుండా ఉంటేనే బాగుంటుందని నేను అనుకుంటాను. ఓకే భరత్, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్.